సో నా స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా మీ అందరికి? ఓకేనండి. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు టాలీ ERP9 డౌన్లోడ్ అంటే సో స్టార్టింగ్ కాదండి, ఎండింగ్లో మీకు చూసారా ఇది? సో డౌన్లోడ్ cnet.com టాలీ ERP9 ఫ్రీ డౌన్లోడ్ అండ్ సాఫ్ట్వేర్ రివ్యూ. సీనెట్ అని చూసారా? సో దీన్ని డౌన్లోడ్ చేసుకోనండి. ఓకేనా? నేను ఆల్రెడీ నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను మళ్ళీ డౌన్లోడ్ అంటే మళ్ళీ అగైన్ డౌన్లోడ్ అవుతుంది. సో మీకు చూపిస్తున్నాను అందుకని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇది డౌన్లోడ్ చేయగానే మీకు ఒక విన్రార్ అనే ఫైల్ ఒకటి మీకు కింద డెస్క్టాప్ మీద ఫైల్ అవుతూ ఉంటుందండి. ఓకేనా? సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏంటంటే మనకి టాలీ ERP9 ఫైల్ డౌన్లోడ్ అయిపోయి మీకు నార్మల్గా ఇప్పుడు నా స్క్రీన్ మీద ఉంది చూసారా? సో ఇది ఎలా అయితే టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుందో మీకు కూడా అలా వర్క్ ఆన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి, దాని ద్వారా మీకు ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఇంకా ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సాఫ్ట్వేర్ కూడా చాలా ఈజీ ప్రాసెసే, మనకి స్టెప్స్ ఏం లేవండి. ఓకేనా? గూగుల్లో జస్ట్ టాలీ ERP9 సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా మీకు సీనెట్ అనే కంపెనీ కూడా చెప్పాను కదా. సో అది చూడండి, పైన ప్రైమ్ అని ఉంటుంది, టాలీ ప్రైమ్ అని అప్డేటెడ్ వర్షన్ ఉంటుంది. సో ఆ ప్రైమ్ జోలికి మీరు వెళ్ళొద్దండి. ఓకేనా? కింద సీనెట్ సొల్యూషన్స్ అని ఉంటుంది టాలీ ERP9. సో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్తున్నాం కదండి, మనకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా సరే బిజినెస్ మనకి రిసిప్ట్ అవుతుందండి. సో ఎందుకు అంటారా? సో మనం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనం పర్సన్స్ నేమ్స్ అని ఇస్తున్నామండి. సో మిస్టర్ మహేష్ అని, మిస్టర్ వెంకట్ అని స్టార్టెడ్ ఏ బిజినెస్ అని చెప్పని, వాళ్ళు ఏంటంటే మనకి నార్మల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆర్గనైజేషన్కి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మనకి ఆర్గనైజేషన్కి ఏంటండి, సో మనీ అనేది స్టార్ట్ చేస్తున్నారు కదా, బిజినెస్తో మనీ అనేది. ఓకేనా? మన ఆర్గనైజేషన్ అన్నప్పుడు మనకి లోపలికి మనీ వస్తుంది కదా. సో అందుకని మన ప్రిన్సిపల్స్ ప్రకారం మనకు రిసిప్ట్ చేసుకున్నామండి. సో ఇంకా దీని గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? సో కాన్సెప్ట్స్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. 2 క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, లాస్ట్ 2 క్లాసెస్. సో దాని గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, లేదంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. సో నెక్స్ట్ టాపిక్ చెప్పాను కదా, కౌంటర్ ఆపరేషన్స్ అండ్ విత్డ్రాల్ ఆపరేషన్స్ అని చెప్పని. సో ఆ టాపిక్కి మూవ్ అయిపోదాం. సో అకౌంటింగ్ గ్రూప్సా? సో వైజాగ్ నుంచి హేమ గారు. సో అకౌంటింగ్ గ్రూప్స్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పానండి. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటారు అవి. ఓకే, మీరు క్లాస్ మిస్ అయ్యారంటున్నారు కదా. సో నేను అది ఫైనల్గా చెప్తానండి, మనకి లాస్ట్ 15 మినిట్స్ క్లాస్ తీసుకొని మీకు మీరు ఏదైతే ఫస్ట్ క్లాస్ మిస్ అయ్యారో అకౌంటింగ్ గ్రూప్స్ గురించి నేను ఫైనల్లో చెప్తానండి. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ కొత్త టాపిక్ అంటున్నారు కదా. సో నేను ముందు న్యూ టాపిక్ చెప్పేసుకొని మీకు ఫైనల్లో ఓవరాల్గా ఒకసారి మళ్ళీ రివైజన్ చేస్తాను, నో ప్రాబ్లం. మొబైల్లో టాలీ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదండి, అంటే మేబీ డౌన్లోడ్ చేసినా కూడా ఆపరేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సెట్టింగ్స్ అనేవి చాలా చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని మొబైల్ కన్నా కూడా మనకి పీసీ కానీ ల్యాప్టాప్స్ కానీ బెటర్. అవునండి, శంకర్రావు గారు వైజాగ్ నుంచి. ఎస్టర్డే నేను క్లాస్ తీసుకోలేదు. ఓకేనా? సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో రిజిస్ట్రేషన్ లింక్ కంపల్సరీగా షేర్ చేస్తారు మేడం, నో ప్రాబ్లం దాని గురించి. సో టాలీ షార్ట్ కట్ కీస్ కూడా నేను ఒకసారి మళ్ళీ ఫైనల్లో చెప్తాను. ఓకేనా? సిస్టమ్ ఓకేనండి, సిస్టమ్ నో ప్రాబ్లం. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ వన్స్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ సార్. ఓకే, నేను ఫైనల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ప్రతి క్లాస్లో కూడా మనకి లాస్ట్ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అనేది టైం ఉంటుందండి. సో ఆ టైంలో నేను యూటిలైజ్ చేసుకొని మీకు ఏదైతే నేను లాస్ట్ 2 క్లాసెస్ మీకు షేర్ చేశానో కంపల్సరీగా ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తానండి. నో ప్రాబ్లం. ఓకేనా? సో ఎందుకంటే నేను స్టార్టింగే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు రన్నింగ్ టాపిక్ ఆగిపోతుందండి, అందుకని. సో వాట్సాప్ గ్రూప్ కూడా యాడ్ చేస్తారు. సో ఈరోజు థర్డ్ డే కదా, సో ఈరోజు కానీ రేపు కానీ వాట్సాప్ గ్రూప్స్ కూడా యాడ్ చేస్తారండి. నో ప్రాబ్లం. సో ఓకేనండి. సో క్లాస్కి వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ టాపిక్కి. సో నెక్స్ట్ టాపిక్ నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశానండి. సో కాంట్రా ఆపరేషన్స్, సో త్రూ బ్యాంక్ ద్వారా అని చెప్పాను కదా. సో బ్యాంక్ నుంచి మనం డిపాజిట్ చేసినా లేదంటే బ్యాంక్ నుంచి విత్డ్రాల్ చేసుకున్నా ఆ ట్రాన్సాక్షన్స్ మనం ఎలా అయితే రికార్డ్ చేయాలో, సో దాని గురించి టాపిక్ వచ్చారు మనకి కాంట్రా అండి. ఓకేనండి తేజస్ గారు, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకేనా? సో ఓకే, మన పర్సనల్ అకౌంట్ ప్రకారం స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను కదండి. సో ఒక పర్సన్ ఎవరైనా సరే మనకి మన దగ్గర ఉన్న మనీని మనం మన దగ్గర మెయింటైన్ చేయలేం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, త్రూ బ్యాంక్ కన్సర్న్ అయ్యి మన దగ్గర ఉన్న అమౌంట్ని మనం ఏదైనా సరే బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఆ బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేసినప్పుడు మనకు అవసరమైనప్పుడు మళ్ళీ అదే బ్యాంక్ నుంచి మనం విత్డ్రాల్ కూడా చేసుకుంటాం కదండి, క్యాష్ అనేది. ఓకేనా? సో ఈ 2 ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనం అనుకున్నామో ఈ 2 ట్రాన్సాక్షన్స్ గురించి చెప్పే టాపిక్ మనకి కాంట్రా ఆపరేషన్స్ అండి. ఓకేనా? దీనికి షార్ట్ కట్ కి మనం ఏం చెప్పుకున్నాం, ఫంక్షన్ కి చెప్పండి ఒకసారి. సో కాంట్రా ఆపరేషన్స్ కి షార్ట్ కట్ కి ఏంటండి? ఎస్, CF4 షార్ట్ కట్ కి అండి. సో వెరీ గుడ్, అందరు కూడా బాగానే చెప్తున్నారు షార్ట్ కట్ కీస్. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో రూల్స్ ఏమనుకున్నాం మనం, ఒకవేళ మన క్యాష్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి. సో చెప్పాను కదా బ్యాంక్ వాళ్ళకి డెబిట్ అవుతుంది, అది మనకి క్రెడిట్ అవుతుందని చెప్పని. సో దానికి వోచర్ చూడండి. సో బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా? డెబిట్. సో పర్సనల్ అకౌంట్ ప్రకారం ఏంటి, డెబిట్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఇస్ ద గివర్. ఓకేనా? మన క్యాష్ డిపాజిట్ చేస్తున్నామంటే బ్యాంక్ వాళ్ళకి డెబిట్ కదా, సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసుకున్నాం. మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది కాబట్టి సో క్యాష్ అకౌంట్ మనం క్రెడిట్ చేసుకున్నాం. ఓకేనా? అదే ప్రిన్సిపల్ నేను ఇక్కడ మీకు డాక్యుమెంట్లో కూడా షేర్ చేశాను, అదే ప్రిన్సిపల్. సో నెక్స్ట్ చూడండి, సో అదే విధంగా మనం డిపాజిట్ చేసినప్పుడు మన మనీని మనం అవసరమైనప్పుడు బ్యాంక్ నుంచి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది కదా. సో ఇదే ట్రాన్సాక్షన్ మనకి క్యాష్ విత్డ్రా ఇన్ ద బ్యాంక్. అప్పుడు మనకేంటండి, మన బ్యాంక్ వెళ్ళి మన మనీని తెచ్చుకుంటున్నప్పుడు మనం ఏంటి, డబ్బులు మనకు వస్తున్నాయి. ఓకే, డబ్బులు మనకు వస్తున్నప్పుడు మనం ఏం చేసాం, ఆల్వేస్ డెబిట్ చేయాలని చెప్పాను. సో అదేవిధంగా క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకర్ మనకి మనీ అని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్ని మనం క్రెడిట్ చేసాం. మనకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం డెబిట్ చేసుకున్నాం. సో ప్రిన్సిపల్ ఇది మనకి పర్సనల్ అకౌంట్ ప్రకారం సరిపోయింది కదా రూలు. డెబిట్ ఇస్ ద రిసీవర్, క్రెడిట్ ఇస్ ద గివర్. మనకి క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ చేశాను, బ్యాంక్ వాళ్ళు మనకి మనీ ఇస్తున్నారు కాబట్టి మనీని మనం క్రెడిట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు సో కాంట్రా ఆపరేషన్స్ గురించి? ఓకే, వైజాగ్ డిస్టిక్ నుంచి పద్మజ గారు 1 సెకండ్ రిపీట్ అంటున్నారు. సో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదండి, చాలా సింపుల్ అండి. సో మన దగ్గర ఉన్న మనీని మనం నార్మల్గా మన దగ్గర ఇప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ అంటే మన దగ్గర ఉంచుకుంటామండి. సో మన ఆర్గనైజేషన్ రన్ అవుతున్నప్పుడు మనకి చాలా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ మనకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అవి మన దగ్గర మెయింటైన్ చేసుకోగలమా? సో అందుకని మనం ఏం చేస్తాం, కొంచెం సెక్యూర్ కోసం మన బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటాం. సో ఈ కాంట్రా ఆపరేషన్స్ మెయిన్ ఏమేంటి, మన దగ్గర ఉన్న క్యాష్ని ఏదైతే డిపాజిట్ చేసుకుంటున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ మనం ఏమనుకున్నాం, డెబిట్ ఇస్ ద రిసీవర్, క్రెడిట్ ఇస్ ద గివర్ అనుకున్నాం. ఇప్పుడు మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నప్పుడు మన మనీ ఏమవుతుంది, మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది డెబిట్ అవుతుంది కదా. సో బ్యాంక్ మనం ఏదైతే మనీని మనం డిపాజిట్ చేస్తున్నామో బ్యాంక్ వాళ్ళు డెబిట్ చేస్తారు. ఓకేనా? డెబిట్ ఈస్ ద రిసీవర్.
అదే మనీని మనకు అవసరం వచ్చినప్పుడు మన ఆర్గనైజేషన్కి చాలా అవసరాలు ఉంటాయండి. సో ఆ అవసరాలు వచ్చినప్పుడు మళ్ళీ మనం మనకి తీసుకొస్తాం కదా. సో అప్పుడు ఏం చేసుకుంటాం, మన మనీ మనకి తీసుకొస్తున్నాం కాబట్టి మన అకౌంట్లో మనం డెబిట్ చేసుకుంటాం. ఓకేనా, డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. ఇక్కడ క్రెడిట్ ఎవరు, బ్యాంకర్. బ్యాంకర్ మనకి మనీ ఇస్తున్నాడు కాబట్టి మనం బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ చేస్తున్నాం. మనకి మనీ వస్తున్నాయి కాబట్టి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డెబిట్ చేస్తున్నాం. ఓకేనా, క్లారిటీగా అర్థమైందండి. సో ఇక్కడ దాకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, క్లియర్ అండి. సో ప్రాబ్లంలోకి మూవ్ అయిపోదాం మనం. ఓకే అండి. సో చూడండి, ప్రాబ్లం చూడండి. సో మిస్టర్ వెంకట్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh రూపీస్ అంటున్నాడండి. ఓకేనా, ఇక్కడ స్టార్టింగ్ కంపెనీ పేరు ఎవరిది, మిస్టర్ వెంకట్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలండి మన ప్రాబ్లంలో? సో మన లాస్ట్ 2 క్లాసెస్ నుంచి చెప్పుకుంటున్నాం కదా, టాలీ సాఫ్ట్వేర్లో అకౌంట్ ప్రాబ్లమ్స్ చేయాలంటే 3 స్టెప్స్ ఉన్నాయని చెప్పని. ఫస్ట్ స్టెప్ ఏంటి మన కంపెనీకి? ఓచర్ కాదండి, సో కంపెనీ క్రియేషన్. సో కడప డిస్టిక్ నుంచి అఖిలేష్ గారు ఒక్కలే టైప్ చేశారు ఓచర్ అని. ఫస్ట్ స్టెప్ మనకి ఎప్పుడైనా సరే కంపెనీ క్రియేషన్ అండి. కంపెనీ క్రియేషన్ అండ్ లెడ్జర్స్ క్రియేషన్, ఆఫ్టర్ దట్ ఓచర్స్ మనకి. ఓకేనా, సో అందరూ కూడా కరెక్ట్గానే ఇచ్చారు ఆన్సర్స్, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మిస్టర్ వెంకట్ అనే కంపెనీ క్రియేట్ చేయాలి కదా మనం టాలీలో. సో Alt+F1 షార్ట్ కట్ కి. సో స్టేట్ ఏమనుకున్నాం మనం, మనం ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో ఆ స్టేట్ ఇవ్వాలండి. సో మనకి ఇప్పుడు రైట్ నో ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఇస్తున్నాను నేను. సో ఇక్కడ నేను షార్ట్ కట్ కి ఒకటి చెప్పాను, ఎవరికైనా నేను ఐడియా ఉందా? సో మనం డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి ఎస్ యాక్సెప్టెన్సీ ఇవ్వకుండా సింపుల్ గా ఒక షార్ట్ కట్ కి చెప్పానండి. ఓకే, సో అందరు కూడా Ctrl+A అంటున్నారు. సో అవునండి, Ctrl+Aనే. సో చూడండి ఇక్కడ, సో డెస్క్టాప్ మీద మీకు ఆల్రెడీ మిస్టర్ వెంకట్ అనే కంపెనీ షేర్ అయిపోయింది చూడండి. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా మనకి టాలీలో ప్రాబ్లమ్స్ లో. సో సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం మనం లెడ్జర్స్ క్రియేషన్ కి. ఓకే మేడం, ఓకేనా మేడం? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. సో మిస్టర్ వెంకట్ అని టైప్ చేశానండి కంపెనీ. సో ఇక్కడ మనకి అండర్ గ్రూప్ ఏమొస్తారు మిస్టర్ వెంకట్ అనేవాళ్ళు? లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ చెప్తున్నాం కదా మనం. ఎస్, సో క్యాపిటల్ అకౌంట్ అండి. సో నెక్స్ట్ చూడండి అండి, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో ఇక్కడ మనకి అవసరమయ్యే లెడ్జర్ ఏంటండి? క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. ఓకేనండి, సో ఎస్బీఐ అనే లెడ్జర్ మనకు అవసరం ఇక్కడ. సో ఎస్బీఐ అకౌంట్స్ మనకి అండర్ గ్రూప్ లో చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, ఏ బ్యాంక్స్ అయినా సరే మనకి అండర్ ఆఫ్ గ్రూప్స్ అనేది ఒకటే ఉంటుందండి, ఎనీ బ్యాంక్. ఓకేనా, అది బ్యాంక్ అకౌంట్స్. సో కరెంట్ అసెట్ కాదండి, కొంతమంది కరెంట్ అసెట్స్ అని పెట్టారు. సో ఏదైనా సరే మనం బ్యాంక్స్ తీసుకుంటున్నప్పుడు అండర్ గ్రూప్ ఒకటే వస్తుందండి, అది బ్యాంక్ అకౌంట్స్. సో ప్రాబ్లంలో థర్డ్ పాయింట్ చూడండి అండి. సో వన్స్ అగైన్ మళ్ళీ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటున్నాడండి. సో 5,000 రూపీస్. ఇక్కడ మళ్ళీ మనం లెడ్జర్స్ అనేది షేర్ చేసుకుంటామండి, అంటే లెడ్జర్ అనేది మళ్ళీ మనకు అవసరం అవుతుంది, ఎస్బీఐ లెడ్జర్ అనేది.
ఓకే, ఎందుకు అని అంటే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ. సో ఏదైనా సరే మనకి కాన్సెప్ట్ లో ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయింది అంటే మనం లెడ్జర్ అనేది ఒక్కసారి మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో అందరూ కూడా కరెక్ట్ గానే చెప్పారు. దేర్ ఈస్ నో నీడ్ టు మెయింటైన్ అగైన్ లెడ్జర్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ల్యాండ్ పర్చేస్ అండి. ల్యాండ్ ఏమవుతుంది? ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి అండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. సో ఇక్కడ కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటే ఇక్కడ మనకి బ్యాంక్ ని మెన్షన్ చేయలేదు. అప్పుడు ఏ బ్యాంక్ తీసుకుంటామండి? సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. ఓకేనా? ఎందుకు మనం బ్యాంక్ తీసుకుంటామంటే చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. సో మనకి ప్రాబ్లంలో కేవలం ఒకే ఒక బ్యాంక్ ఇచ్చాడు కాబట్టి మనం ఎస్బీఐ బ్యాంక్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. అట్లా కాకుండా మనకి బ్యాంక్ ప్రాబ్లమ్స్ లో డిఫరెంట్ బ్యాంక్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు స్పెసిఫిక్ గా మనం ఏదైతే ప్రాబ్లంలో నేమ్ అడుగుతారో ఆ బ్యాంక్ పేరు మాత్రమే మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకే కదా? ఈ పాయింట్ అయితే క్లియర్ గా ఉంది కదా మీకు? సో ఇక్కడ కంప్యూటర్. సో కంప్యూటర్ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్ అండి. సో నెక్స్ట్ చూడండి, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అండి. సో ఇక్కడ మనకి లెడ్జర్ అవసరం అవుతుందా? సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో విజయనగరం డిస్టిక్ నుంచి భాను గారు, మనకి ఇక్కడ లెడ్జర్ అవసరం ఉండదండి. సో ఎందుకంటే ల్యాండ్ అనేది కూడా లెడ్జర్ నేను క్రియేట్ చేశాను. అదే విధంగా మనకి ఎస్బీఐ మనకి పేరు ఇవ్వకపోతే చెప్పాను కదా, ఓన్లీ ఒక బ్యాంక్ మాత్రమే ఉంటే అదే కన్సిడర్ చేయాలని చెప్పని. సో మనం బ్యాంక్ అనే లెడ్జర్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. సో రెండు కూడా మనం ల్యాండ్ అండ్ బ్యాంక్ ఈ రెండు లెడ్జర్స్ కూడా మనం క్రియేట్ చేసుకున్నామండి. సో మళ్ళీ మళ్ళీ మనం అగైన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో దీనికి చెప్పండి అండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, దీనికి మనకి లెడ్జర్ అవసరం అవుతాయండి. అవసరం ఉండదండి. సో ఎందుకంటే చెప్పుకున్నాం కదా మన స్టార్టింగ్ లో ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో బ్యాంక్ అనేది, క్యాష్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్ లెడ్జర్ అండి. ఓకేనా? సో ఆటోమేటిక్ గా మనం క్యాష్ ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అగైన్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అనుకున్నారండి, అది మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ చూడండి. సో ఆఫీస్ ఇన్కమ్ అండి. సో ఇది గ్రూప్ ఏమవుతుంది చెప్పండి, ఇది ఆఫీస్ ఇన్కమ్ అనేది. సో కరెక్ట్, ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. సో నెక్స్ట్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతాయి మనకి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ప్రాబ్లమ్స్ లో ఇంకేమీ లేవు. సో ఇంకేమైనా లెడ్జర్స్ మనకు అవసరం అవుతాయండి ప్రాబ్లమేటిక్ పరంగా? ఓకేనండి, మన ప్రాబ్లమేటిక్ పరంగా మనకు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అని మనం లెడ్జర్ లో పోస్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఇంకేమి లెడ్జర్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎంటర్ ఇచ్చేయండి. సో యాక్సెప్టెన్స్ అడిగింది చూసారు కింద. ఓకేనా? ఎస్. సో చూడండి, మనం పోస్ట్ చేసిన లెడ్జర్స్ ఇవే కదా. సో కంప్యూటర్, ల్యాండ్, మిస్టర్ వెంకట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఇన్కమ్, ఎస్బీఐ. సో ఈ రెండు చెప్తున్నాం కదా మనకి ఎడిషనల్ గా క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు కూడా ప్రీ డిఫైన్ లెడ్జర్స్ అని చెప్పని. ఓకే కదా ఇక్కడ? సో నెక్స్ట్ స్టెప్ మనకి మూవ్ అయిపోదాం. సో వోచరింగ్ లోకి.
సో స్టార్టింగ్ చూడండి, మిస్టర్ వెంకట్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. ఇది మనకి ఓచర్లో ఏమవుతుంది? సో రిసిప్ట్ కదా, రిసిప్ట్ షార్ట్ కట్ కి F6. సో క్యాష్ టు మిస్టర్ వెంకట్. సో ఎంత అండి? 1 lakh రూపీస్ కదా. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI అండి. సో ఇది ఓచర్ ఏమవుతుంది మనకి? క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. సో కొంతమంది పేమెంట్ అంటున్నారు, క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. సో మన టాపిక్ అది కదండి. సో కాంట్రా ఆపరేషన్స్ అనుకున్నాం కదా. సో పేమెంట్ కాదు, రిసిప్ట్ కాదు, ఎవరైతే కాంట్రా అని టైప్ చేశారో అది మాత్రం కరెక్ట్ అండి. ఓకేనా? మనం క్యాష్ డిపాజిట్ చేసుకున్నా, క్యాష్ విత్డ్రా చేసుకున్నా, మనకు అవసరం అయ్యే ఫంక్షన్ కి F4, అదే మనకి కాంట్రా ఆపరేషన్స్ అనుకున్నాం. ఓకేనా? సో ఓకే, ఇక్కడ క్యాష్ డిపాజిట్ అవుతుంది కాబట్టి సో మనం ఏమనుకున్నాం, బ్యాంక్ అకౌంట్ రూల్స్ ప్రకారం క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. ఓకే, సో అందరూ కూడా కరెక్ట్గా అని చెప్పారు. సో మనకి అకౌంట్లో ఎప్పుడైనా సరే క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు SBI బ్యాంక్ వస్తుందండి. క్రెడిట్లో మనకి క్యాష్. సో ఎంత అన్నాడండి అమౌంట్? సో 15,000. సో మనకి బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు, మనం నార్మల్గా బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా మనకి డిపాజిట్ ఫామ్ మీద డినామినేషన్ అడుగుతారు కదండి. సో డినామినేషన్ మనం కంపల్సరీగా మనం ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఎన్ని 500 డిపాజిట్ చేస్తున్నాం, ఎన్ని 2000 డిపాజిట్ చేస్తున్నాం అన్నది. ఓకేనా? మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, బ్యాంక్ అలొకేషన్స్, బ్యాంక్ డొమైన్స్ అని చెప్పని. మనకి డిపాజిట్ చేస్తున్నప్పుడు మనకి ఆ బ్యాంక్ అలొకేషన్ బార్ అనేది డిస్ప్లే అవుతుందండి. మనం ఎంత అయితే అమౌంట్ మనం డిస్ప్లే చేస్తున్నామో ఆ అమౌంట్ తగ్గట్టు మనకి డిపాజిట్ మనం కూడా మనం షేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎంత అనుకుంటున్నాం ప్రాబ్లంలో 15,000. సో 15,000 అన్నప్పుడు మనం 2,000 సపోజ్ 7 అనుకోండి. సో ఎంత అవుతుంది? 14,000. సో ఇక్కడ 500 కూడా ఉన్నాయి కదా. సో 500 ఒక 2. సో సరిపోయింది మనకి టోటల్గా 15,000 అనేది సరిపోయింది మనకి. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా డిపాజిట్లో, డినామినేషన్స్లో కానీ? సో ఓకేనండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటండి? అగైన్ క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI కదా. సో ఇందాక మనం 15,000 అయితే ఇప్పుడు 5,000. ఓకేనా? సేమ్ ఎంట్రీ మార్పు ఏముండదండి. సో చెప్పాను కదండి ఇందాక ఒకసారి, మనం బ్యాంక్కి డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు డినామినేషన్ అడుగుతుంది కంపల్సరీగాని. ఓకేనా? ఫిజికల్గా కూడా మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు డిపాజిట్ ఫామ్ కనుక తీసుకుంటే డినామినేషన్ కూడా కంపల్సరీగా ఉంటుందండి. సో ఇక్కడ 5,000 అంటున్నాడు. ఓకేనా? మనం ఇందాకట్లానే సో 2,000 ఒక 2 ఎంటర్ చేసేద్దాం. అదేవిధంగా 500 ఒక 2. చూడండి ఇక్కడ అమౌంట్ సరిపోయిందా? 5,000 మనకి ప్రాబ్లంలో ఇచ్చింది 5,000 కదా. ఓకేనా? సరిపోయింది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ల్యాండ్ పర్చేస్ రండి. సో ల్యాండ్ కొంటున్నాం. సో ఇదేమవుతుంది మనకి ఓచరు? సో ఇక్కడ ల్యాండ్ పర్చేసర్ అంటున్నాడండి. సో ఎలా కొంటున్నాడో చెప్తున్నాడు మనకైనా? త్రూ బ్యాంక్ అని కానీ, త్రూ క్యాష్ అని కానీ ఏం స్పెసిఫిక్ చేయట్లేదు కదా. సో ఏమి స్పెసిఫిక్ చేయకపోతే మనకి ప్రాబ్లంలో ఓన్లీ ల్యాండ్ పర్చేసర్ అని ఇస్తే మనం ఏం తీసుకోవాలని చెప్పాం? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనకి క్యాష్ అవుతుంది. ఓకేనా? సో అందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఇది మనకి FI కదా, పేమెంట్ కదా.
ఎఫ్ఐ. సో క్యాష్ టు ల్యాండ్. సో ఎంత అండి? 20,000 కదా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అండి. సో కంప్యూటర్ అనేది కొంటున్నాం మనం త్రూ బ్యాంక్ ద్వారా కొంటున్నాం. సో ఇప్పుడు అకౌంట్లోకి ఏమొస్తుంది మనకి? క్యాష్ వస్తుందా, బ్యాంక్ వస్తుందా? సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. సో స్పెసిఫిక్గా మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేశాడండి. సో కంప్యూటర్ అనేది కొంటున్నాం త్రూ బ్యాంక్ ద్వారా కొంటున్నాం మనం. ఓకేనా? ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పలేదు కదా. సో చెప్పనప్పుడు మనం బ్యాంక్ అనేది తీసుకుంటాం. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఒకటే బ్యాంక్ కాబట్టి మనం ఎస్బీఐ కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో క్రెడిట్లో మనకి కంప్యూటర్. సో ఎంత అండి? 5,000. సో నెక్స్ట్ చూడండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. సో ల్యాండ్ అనేది అమ్మేస్తున్నాం కానీ త్రూ బ్యాంక్ ద్వారా అమ్మేస్తున్నామండి. సో ఈ ఎంట్రీ చెప్పండి, మనకి ఓచర్ ఏమవుతుంది? ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ ఎస్బీఐ. ల్యాండ్ అమ్ముతున్నాం కదండి. సో హరిత గారు, మీరు డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయట్లేదు. సో ఫస్ట్ 2 క్లాసెస్ చెప్పుకున్నాం కదండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మీరు క్లాస్కి లాగిన్ అయినప్పుడు మీ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. డిస్ట్రిక్ట్ నేమ్ విత్ మీ యువర్ నేమ్. ఓకేనా? ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి, _, ఇచ్చి మీ నేమ్ ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఎందుకంటే మీరు ఇక్కడ నాకు షేర్ చేసిన చార్ట్లో కూడా రెస్పాండ్ అవడానికి మీరు పేరుతో పెడుతున్నారు. ఓకేనా? అదొకసారి చూసుకోండి. సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఏంటండి? సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. ఓకేనా? ఇది మనకి రిసిప్ట్ అవుతుంది. సో ల్యాండ్ అనేది అమ్మేస్తున్నాం కదా. సో ల్యాండ్ అమ్ముతున్నాం త్రూ, ఎలా అమ్ముతున్నాం మనం? సో క్యాష్ రూపంలో ఏమైనా అమ్ముతున్నామా? కాదు కదా. ప్రాబ్లంలో వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు బ్యాంక్ ద్వారా అమ్ముతున్నామని. ఓకేనా? మనకి బ్యాంక్ అంటే ఎస్బీఐ కదా. సో ఎస్బీఐ టు ల్యాండ్. సో ఎంతకు అమ్ముతున్నామండి? సో 50,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అన్నామని. సో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, క్యాష్ డిపాజిట్స్ క్యాష్ విత్డ్రాల్ 2 ఉంటాయని. సో ఈ పాయింట్ లో మనకి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ మనకు అవసరం ఉన్నాయి. ఆర్గనైజేషన్ పాయింట్ కి మనం మన డబ్బుల్ని ఏదైతే మనం డిపాజిట్ చేసుకుంటున్నామో డబ్బుల్ని తిరిగి తెచ్చుకుంటున్నామండి. సో ఇది ఎక్కడ మనం పోస్ట్ చేయాలి? ఓచర్లో. సో తేజస్ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి బ్యాంక్ టు క్యాష్ అంటున్నారండి. సో మనం డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ టు క్యాష్ వస్తుంది. ఇక్కడ మనం విత్డ్రాల్ చేస్తున్నాం. సో ఓకేనా? మన మనీని మనం తీసుకొస్తున్నాం ఆర్గనైజేషన్కి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ క్యాష్ టు బ్యాంక్ అవుతుంది. ఓకే కదా? పాయింట్ క్లారిటీ కదా ఇక్కడ. సో క్యాష్ టు ఎస్బీఐ. సో ఎంత అన్నాడండి ప్రాబ్లంలో? సో 10,000. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ కూడా చూడండి. నెక్స్ట్ పాయింట్ కూడా సేమ్ అండి. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. $5,000 కదండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఆఫీస్ ఇన్కమ్ అండి. సో ఆఫీస్ ఇన్కమ్ మనకి ఏమవుతుంది? సో ఆఫీస్ ఇన్కమ్ మనకి రిసిప్ట్ అవుతుంది. సో అందరు కూడా కరెక్ట్గా చెప్పారు.
సో ఎంత అండి ఆఫీస్ ఇన్కమ్? 30,000 అండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. ఇందాక ఆఫీస్ ఇన్కమ్ అనుకున్నాం కదా, ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకే, క్లియర్ కదా, పేమెంటే కదా. ఇందాక మనకి ఆఫీస్ ఇన్కమ్ అనుకున్నాం కాబట్టి మన ఆర్గనైజేషన్కి ఇన్కమ్ వస్తుంది కాబట్టి త్రూ క్యాష్ ఫామ్ లో మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి రిసీవ్ చేసాం. ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్, మన ఆఫీస్ పరంగా మనం కొన్ని పేమెంట్స్ అనేవి ఇస్తున్నాం. ఓకేనా, క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి పేమెంట్ కదా. సో క్యాష్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఎంత అండి అమౌంట్? 10,000. ఓకే, సో ఇంకా ప్రాబ్లమ్స్ లో ఇంకా మనం ఓచరింగ్ చేయాల్సిన ఏమి లేవండి. సో అడిగినవన్నీ మనం ఎంటర్ చేసాం. సో లెడ్జెస్ క్రియేట్ చేసాం, అదే విధంగా మనం ఓచెస్ కూడా పోస్ట్ చేసాం. సో ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కాంట్రా ఆపరేషన్స్ లో? ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకేనా, నేను మీకు అందుకేనండి చాలా స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, నేనైనా స్పీడ్గా ఏమి వెళ్ళట్లేదు కదా, చాలా స్లోగానే చెప్తున్నాను మీకు. సో ఇంకా ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి అండి, నో ప్రాబ్లం. మీకు డౌట్స్ నేను క్లియర్ చేసిన తర్వాతే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. సో ఎవరికేం డౌట్స్ లేవు కదా. సో వైజాగ్ డిస్టిక్ నుంచి హేమ గారు, సో నేను ఈ ప్రాబ్లం అయిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి నేను కాంట్రాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి, నో ప్రాబ్లం. సో ఆఫీస్ ఇన్కమ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్ గురించా? సో పద్మజ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి. సో ఆఫీస్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాము. సో ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు మనకి ఆఫీస్కి సో బయట నుంచి మనకి క్యాష్ వస్తుందండి. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ రూపంలో. సో మనం జనరల్గా ఏమనుకున్నాము, క్యాష్ కనుక మనకి లోపలికి వస్తే డెబిట్ అనుకున్నాం. మనకి రియల్ అకౌంట్స్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మనకి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవైతే క్యాష్ వస్తున్నాయో వాటిని డెబిట్ చేయమని, మనకి ఆర్గనైజేషన్కి మన నుంచి ఏదైనా బయటకు వెళ్తుంటే ఆర్గనైజేషన్ బయటకు వెళ్తుంటే దాన్ని పేమెంట్ చేయాలనుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ అనేది మనకి త్రూ క్యాష్ రూపంలో మన ఆర్గనైజేషన్కి వస్తుంది కాబట్టి మనం క్యాష్ని డెబిట్ చేసామండి. ఓకేనా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు మనం రెంట్ పే చేయాలి ఒక ఆఫీస్కి రెంట్ పే చేయాలంటే ఏమవుతుందండి, మన ఆర్గనైజేషన్ నుంచి మన క్యాష్ అనేది తీసి బయట వాడటం జరుగుతుంది కదా. ఓకేనా, సో అందుకని నేను ఆఫీస్ ఎక్స్పెన్సెస్ని క్రెడిట్ చేశాను. సో 7th పాయింట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. 7th పాయింట్ చాలా ఈజీ అండి, ఏం లేదు అక్కడ. సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. ఓకేనా, మనం డెబిట్ చేసిన అంటే మనం డిపాజిట్ చేసినప్పుడు ఏమనుకున్నాం, ఓకేనా, క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు మనకి కాంట్రాలో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకి కాంట్రా ఆపరేషన్స్ యూజ్ అవుతాయండి. ఒకటి క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, రెండోది క్యాష్ విత్ డ్రా ఇన్ ది బ్యాంక్. సో మన దగ్గర ఉన్న మన మనీని మన బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో మన దగ్గర నుంచి అంటే ఇప్పుడు మీరు బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఇప్పుడు మీరు బ్యాంక్కి డబ్బులు అనేవి వస్తున్నాయి, మీరు ఏం చేస్తారు, రిసీవ్డ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేస్తారు. ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఏమవుతుంది, క్యాష్ అనేది మన దగ్గర నుంచి బయటకు వెళ్తున్నాయి, అందుకని మనం ఏం చేసాం, క్రెడిట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఎంట్రీ ఏమవుతుంది అక్కడ, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ వచ్చింది. సో డిపాజిట్లో ఆ ఎంట్రీస్ వచ్చినాయండి. అదేవిధంగా మనకి క్యాష్ అవసరమైంది ఆర్గనైజేషన్కి, అప్పుడు ఏం చేస్తాం, మనం ఏదైతే మన మనీని బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నామో ఆ మనీని తిరిగి మనం తెచ్చుకుంటాం కదా ఆర్గనైజేషన్కి అవసరమైనప్పుడు. సో అందుకు మనకి లోపలికి వస్తున్నాయి కాబట్టి అప్పుడు మన క్యాష్ ఏం చేసుకున్నాము, మనం డెబిట్ చేసుకున్నాం. ఓకేనా, అప్పుడు ఆర్గనైజేషన్ డెబిట్ చేసింది, బ్యాంక్ కూడా క్రెడిట్ చేస్తాడు. అప్పుడు ఏంటి మనకి ఎంట్రీ, క్యాష్ టు బ్యాంక్ అనుకున్నామండి. సింపుల్ కదా. సో ఇక్కడ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇందాక 7th పాయింట్ ప్రాబ్లం ఉందన్నారు కదా, ఓకేనా. నేను కంపల్సరీగా మెటీరియల్ మీకు ఫార్వర్డ్ చేస్తాను అండి, నో ప్రాబ్లం. సో నాగదుర్గా గారు, నేను కంపల్సరీగా మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను, ఓకేనా. మీకు వన్స్ వాట్సాప్ గ్రూప్స్ కానీ టెలిగ్రామ్ లింక్ కానీ మీకు స్టార్ట్ అయిందంటే నేను మీకు మెటీరియల్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో 6th పాయింట్ అంటున్నారు కన్నా రోహిణి గారు. మేడం మీరు డిస్టిక్నే మెన్షన్ చేయలేదండి రోహిణి గారు, మీ పేరు మాత్రమే పెట్టారు ఇక్కడ. సో మరి మీరు ఏ డిస్టిక్ అని మీరు, సో నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా, సో డిస్టిక్ని మెన్షన్ చేయకపోతే మీకు అటెండెన్స్ అనేది క్యాల్కులేషన్ అవ్వదని.
సో మీకు కంపల్సరీగా మీకు ఫైనల్లో టాలీ నైపుణ్యం మనకి ఎగ్జామ్ రాయాలంటే మినిమం 70% అటెండెన్స్ ఉండాలండి. సో మీరు ఇప్పుడు మామూలుగా మీ నేమ్తో లాగిన్ అయిపోయారు అనుకోండి, బేస్డ్ ఆన్ మీ అటెండెన్స్ క్యాలిక్యులేషన్ ఏంటి, డిస్ట్రిక్ట్ నేమ్స్ తోటి మేము క్యాలిక్యులేషన్ చేస్తాం. మీరు జస్ట్ నేమ్ మీరు మెన్షన్ చేస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్ అని మేము అటెండెన్స్ మెయింటైన్ చేయాలి చెప్పండి. సో మీరు సిస్టంలో ఎలా టైప్ చేయాలంటున్నారండి, అది పెద్ద ప్రాబ్లం కాదండి. మీరు ఫస్ట్ టైం మీరు జూమ్లో లాగిన్ అయిన తర్వాత మీకు పార్టిసిపెంట్స్ అనేది ఉంటుంది కదా, మీ పార్టిసిపెంట్స్ దగ్గర మీకు మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, మనకి క్రెడిట్ చేస్తారు. ఓకేనా, బ్యాంకర్ ఇస్తున్నారు కాబట్టి. సో డెబిట్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఇస్ ద గివర్ అనుకున్నాం కదా. ఇక్కడ మనకి లోపలికి క్యాష్ అనేది వస్తుంది కాబట్టి క్యాష్ని మనం డెబిట్ చేసుకున్నాం. సో బ్యాంకర్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి బ్యాంకులు మనం క్రెడిట్ చేసుకున్నాం. అర్థమైందా విష్ణువర్ధన్ గారు? సో కర్నూలు డిస్టిక్ నుంచి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంకెవరికైనా డౌట్స్ లేవు కదండి? సో డౌట్స్ లేవనుకుంటే మనం ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఎందుకంటే ఓచరింగ్ అయిపోయింది కాబట్టి అసలు మనం చేసిన ప్రాబ్లము ఇచ్చిన ప్రకారం మనం అన్ని కరెక్ట్గా పోస్ట్ చేసామా లేదా, సో ఇంకెక్కడైనా ఏదైనా మిస్టేక్ వచ్చిందా అని చెక్ చేసుకున్నాం ఒకసారి. సో ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు మనం పేమెంట్ ఓచర్లో ఉన్నాం. పేమెంట్ ఓచర్లో ఉన్నదాన్ని మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే మనం షార్ట్ కట్కి ఏమనుకున్నాం, ఎస్కేప్ కదా. సో చూడండి, సో బ్యాలెన్స్ షీట్లో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, ప్రాబ్లంలో మనకి సో 20,000. చూడండి ఇక్కడ సరిపోయిందండి, నెట్ ప్రాఫిట్ 20,000 వచ్చింది కదా. ఓకేనా. సో అదే విధంగా బ్యాలెన్స్ షీట్ చూడండి, టోటల్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ సో 1,45,000. చూడండి ఇక్కడ 1,45,000. ఓకేనా. సో ఇక్కడ ఏం డౌట్స్ లేవు కదండి బ్యాలెన్స్ షీట్లో. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా. సో కాంట్రా ఆపరేషన్స్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుందండి, ఎందుకంటే డిఫరెంట్ టాపిక్ కదా. సో అందుకని మీకు ఏం చేశానంటే నేను సెకండ్ ప్రాబ్లం కూడా ఇచ్చాను. సో ఒక్కసారి సెకండ్ ప్రాబ్లం చేద్దాం, మీకు ఈజీగా ఉంటుందండి. సో చూడండి, సో సెకండ్ ప్రాబ్లంలో మిస్టర్ లక్ష్మణ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1,50,000 అండి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏమనుకున్నాం, కంపెనీ క్రియేషన్ కదా. సో ఆల్ట్ ప్లస్ F1. సో ఇక్కడ కంపెనీ ఏంటి, ఎవరిది కంపెనీ, లక్ష్మణే కదా. స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ షార్ట్ కట్ కి చెప్తున్నాం కదా మనం, సో కంట్రోల్ ప్లస్ ఏ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో మనకి మిస్టర్ లక్ష్మణ్ అనేది హైలైట్ అయింది. ఓకే కదా. సో మనం చెప్పుకున్నాం కదా, ఏ ప్రాబ్లం అయినా మనం టాలీ సాఫ్ట్వేర్ లో మనం చేయాలంటే 3 స్టెప్స్. అందులో ఫస్ట్ స్టెప్ అయినటువంటి మనం కంపెనీ క్రియేషన్ చేసాం. సో సెకండ్ స్టెప్ అయినటువంటి ఇప్పుడు లెడ్జర్స్ చూద్దామా మరి. సో గో టు అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్. సో మిస్టర్ లక్ష్మణ్, సో లక్ష్మణ్ అండర్ క్యాపిటల్ అకౌంట్ అండి. సో నెక్స్ట్ చూడండి,
క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ అండి. సో ఇందాక మనం ఎస్బీఐ అని పెట్టుకున్నాం, ఇప్పుడు బ్యాంక్ నేమ్ చేంజ్ చేశానండి అంతే. సో డేట్ కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, ఓచర్స్లోకి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీగా మీకు ఓచర్స్ డేట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో ఏ డేట్స్ కూడా ఇవ్వలేదు కదా. సో డేట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం పర్టికులర్గా డేట్స్ని మనం పోస్ట్ చేయాల్సి ఉంటుందండి. అంటే స్పెసిఫిక్లో వాడు ఏ డేట్ అయితే మనకి ప్రాబ్లంలు ఇస్తాడో ఆ డేట్ని మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి వాడు డేట్స్ ఏం మెన్షన్ చేయట్లేదు కదా. సో సురేష్ గారు నెల్లూరు డిస్టిక్ నుంచి మనం పేమెంట్లో మనం క్యాష్ అనేది ఎందుకు డెబిట్ చేస్తున్నాం అన్నారు కదా. ఓకే, సో ఇప్పుడు మనకి శాలరీస్ ఉంటాయండి. ఎంప్లాయీస్కి మనం శాలరీస్ ఇవ్వాలి ఆర్గనైజేషన్కి. ఓకేనా, మనం శాలరీస్ ఇవ్వాలంటే ఏం చేస్తాం, శాలరీస్ పెయిడ్. శాలరీస్ అనేవి మన దగ్గర నుంచి బయటకు వెళ్తున్నాయి ఎంప్లాయీస్కి. సో ఎంప్లాయీస్కి బయటకు వెళ్తున్నాయి కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, సో ప్రిన్సిపల్ ప్రకారం డెబిట్ చేయాలని చెప్పాను కదా. సో అందుకని డెబిట్ చేసామండి నేను అంతే. ఓకేనా, ప్రాబ్లం క్లియరా సురేష్ గారు? సో నెల్లూరు డిస్టిక్ నుంచి సురేష్ గారు ప్రాబ్లం క్లియరే కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఓకేనండి. సో సెకండ్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ అండి. ఇందాక మనం ఎస్బీఐ లెడ్జర్ పెట్టుకున్నాం, ఇక్కడ మనం కేవీబీ అని ఎంటర్ చేసుకుంటాం అంతే, బ్యాంక్ అకౌంట్స్. సో ల్యాండ్ పర్చేజ్డ్ కామన్. సో ల్యాండ్ ఏమనుకున్నామంటే మనం ఫిక్స్డ్ అసెట్స్ కదా. సో నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అండి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా పాయింట్, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. ఓకేనా, అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, అక్కడ ప్రాబ్లం మనకి ఎస్బీఐ ఇచ్చాడు కాబట్టి ఇంకే బ్యాంక్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎస్బీఐ కన్సిడర్ చేసాం. ఇక్కడ కూడా సేమేనండి, ఓన్లీ కేవీబీ బ్యాంక్ మాత్రమే ఇచ్చాడు, ఇంకేం బ్యాంక్స్ ఇవ్వలేదు కదా. ఓకేనా, మనకి కేవీబీ బ్యాంక్ నేను ఆల్రెడీ ఇందాక మీకు లెడ్జర్ అనేది నేను ఎంటర్ చేశాను. మనకి ఇప్పుడు ప్రాబ్లంలో హెల్ప్ఫుల్ అయ్యే లెడ్జర్ ఏంటి, ఓన్లీ మనకి కంప్యూటర్ అనే లెడ్జర్ అవసరం అవుతుంది మనకి. ఓకేనా, కంప్యూటర్. సో కంప్యూటర్ ఏమవుతుందండి, కంప్యూటర్ ఇస్ ఆల్సో ఫిక్స్డ్ అసెట్ కదా. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. సో ఇందాక ప్రాబ్లంలో కూడా ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అని మెన్షన్ చేశారు కదా. సో ఇప్పుడు కూడా సేమ్. సో ఇక్కడ మనకి లెడ్జర్ అవసరం అవుతుందా, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్, మనకి ఇక్కడ లెడ్జర్ కావాలా? తేజస్ గారు, ల్యాండ్ అనేది మనం ఆల్రెడీ లెడ్జర్ ఎంటర్ చేసామండి. ఓకేనా, ఇక్కడ మనకి నీడ్ అవసరం లేదు. మళ్ళీ అగైన్ మనం చెప్తున్నాం కదా, మనకి ప్రాబ్లంలో ఏదైతే మనకి ఇచ్చాడో ఫస్ట్ టైం మాత్రం మనం ఎంటర్ చేస్తాం. అదే వర్డ్ని మనకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వాడు ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా మనం రెండోసారి లెడ్జర్ క్రియేట్ చేయము. ఓకేనా, ఓకేనండి. సో ఈ ప్రాబ్లంకి మనం లెడ్జర్ ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. ఇక్కడ కూడా మనకి లెడ్జర్ అవసరం అవుతుందా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో కరెక్ట్ అండి, అందరు కూడా నో అని చెప్పారు. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అగైన్ మనం ప్రాబ్లంలో ఏదైతే ఫస్ట్ టైం ఇచ్చాడో అప్పుడు మాత్రమే మనం లెడ్జర్ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ల్యాండ్ అనేది ఆల్రెడీ ఉంది, బ్యాంక్ అనేది కేవీబీ అనే బ్యాంక్ కూడా మనం ఆల్రెడీ షేర్ చేసాం. చూడండి ఇక్కడ డిస్ప్లేలో మన ప్రాబ్లంలో క్రియేట్ చేసిన లెడ్జర్స్ వచ్చేసినాయా. సో కంప్యూటర్, కేవీబీ అండ్ ల్యాండ్ అండ్ మిస్టర్ లక్ష్మణ్ రెండు ప్రీ డిఫైన్ లెడ్జర్స్, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఓకే కదా. సో వచ్చేసి మూవ్ అయిపోదాం మనం.
సో ప్రాబ్లంలో చూడండి, మిస్టర్ లక్ష్మణ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1,50,000 అండి. సో చెప్పుకున్నాం కదా మనం, ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఎప్పుడైనా సరే కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు కాబట్టి రిసిప్ట్ చేయాలి మనకి. ఓకేనా? రిసిప్ట్ షార్ట్ కట్ కి ఏంటి మనకి? సో లెడ్జర్ చేయకుండా ఓచర్ చేయటంలో డిఫరెన్స్ అంటున్నారా? సో మనకి లెడ్జర్లో చేయకపోతే ఓచర్లో నేమ్ రాదండి. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో ఫస్ట్ లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాతే మనకి ఓచర్లో డిస్ప్లే అవుతుంది. మనం లెడ్జర్ క్రియేట్ చేయకపోతే ఇక్కడ ఓచర్లో మనం ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి మనం ఓచర్ వేస్తున్నాం అనేది మనకి నేమ్ డిస్ప్లే అవ్వదండి. సో అనిల్ గారు ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో అమౌంట్ ఎప్పుడు ఎంటర్ చేస్తామన్నారు కదా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో మనకి ప్రాబ్లంలో సో ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ విత్ 25,000 సమ్ అమౌంట్లు అడుగుతారండి. అప్పుడు మాత్రమే మనం మన లెడ్జర్ లో బ్యాంక్ అకౌంట్ లో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేస్తాం. ఓకేనా? క్లియర్ అనిల్ గారు ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి. ప్రాబ్లంలో అడగకపోతే మనం ఎంటర్ చేయమండి బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెనింగ్ అనేది. ఓకేనా? సో రిసిప్ట్ కదా, క్యాష్ టు మిస్టర్ లక్ష్మణ్. సో ఎంత అండి మనకి ఇన్వెస్ట్మెంట్? 1,50,000. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ అండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ. సో కాంట్రా ఎంట్రీస్. సో అకౌంట్లోకి ఏమొస్తుందండి? అకౌంట్లోకి ఏమొస్తుంది? పర్టికులర్స్లో ఏమొస్తుంది? సో రూపేష్ గారు డిస్టిక్ నేమ్ మెన్షన్ చేయలేదు. ఓకేనా? డిస్టిక్ నేమ్స్ రీనేమ్ చేసుకోండి ఒకసారి. సో డిపాజిట్ చేస్తున్నాం కదా, డిపాజిట్ చేస్తున్నప్పుడు మనకి అకౌంట్లో ఏ బ్యాంక్ అయితే ఇచ్చాడో ఆ బ్యాంక్ నేమ్ వస్తుందండి. ఓకేనా? సో ఎంత అండి? 50,000. సో డినామినేషన్ చూడండి, చెప్పుకున్నాం కదా మనకి మన మనీని మనం బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు డినామినేషన్ కూడా కంపల్సరీగా మనల్ని అడుగుతారని. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్గా 50,000 ఇచ్చాడు కాబట్టి మనకి ప్రాబ్లంలో సో 2,025 తీసుకున్నానండి. సరిపోయింది కదా అమౌంట్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ల్యాండ్ పర్చేస్డ్ అండి. ల్యాండ్ పర్చేస్డ్. సో పేమెంట్ కదా. సో డెబిట్లో క్యాష్, క్రెడిట్లో ల్యాండ్. సో మనకి ఎంత అంటున్నాడండి ప్రాబ్లంలో అమౌంట్ ల్యాండ్ పర్చేస్డ్? సో 30,000 కదా. నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్, ఇక్కడ బ్యాంక్ నేమ్ మెన్షన్ చేయలేదు ప్రాబ్లంలో. బ్యాంక్ నేమ్ మెన్షన్ చేయకపోతే మనకి ఒకటే ఒక బ్యాంక్ ఉంది కదండి ప్రాబ్లంలో. సో కేవీబీ అని మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా? ఇది కూడా పేమెంటేనండి, కాకపోతే ఇక్కడ మనకి కేవీబీ అని వస్తుంది. సో ఇందాక ప్రాబ్లంలో మనకి ఎస్బీఐ వచ్చింది కదా, ఇప్పుడు కేవీబీ అని వస్తుంది. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో ఇప్పుడు కేవీబీ అని తీసుకున్నాం కాబట్టి. సో ఎంత అండి? 10,000. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో ల్యాండ్ అనేది మనం అమ్మేస్తున్నామండి. దేని ద్వారా అమ్ముతున్నాం? త్రూ బ్యాంక్ ద్వారా అమ్మేస్తున్నాం. ఓకేనా? మనకి అకౌంట్లోకి ఏమొస్తుంది? బ్యాంక్ వస్తుందండి. ఓకేనా? 60,000.
ఇక్కడ ఒకటి గమనించారా, మనకి కాంట్రా ఎంట్రీస్ లో డిపాజిట్ చేసేటప్పుడు మాత్రమే మనకి డినామినేషన్ వస్తుందండి. ఓకేనా, మనకి మళ్ళీ మనం క్యాష్ విత్డ్రా చేసినప్పుడు మనకి డినామినేషన్ అడగరు. ఓకేనా, విత్డ్రా ఫార్మ్ లో కూడా మనకి డినామినేషన్స్ ఉండవు. ఓన్లీ మనం క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే మనం డినామినేషన్స్ ఇస్తాం. అంటే మనకి 1000s ఎన్ని ఇస్తున్నాం, 2000s ఎన్ని ఇస్తున్నాం, 500s ఎన్ని ఇస్తున్నాం అని, ఓకేనా, స్పెసిఫై కోసం మనం ఇస్తూ ఉంటాం. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 10,000 అండి. ఇదే ఎంట్రీ అవుతుంది మనకి, కాంట్రా ఎంట్రీ కదా. సో కాంట్రా షార్ట్ కట్ కి F4. ఓకేనా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి, అంటే మన బ్యాంక్ నుంచి మన క్యాష్ మనం తెచ్చుకుంటున్నాం. ఓకేనా, అందరు కూడా కరెక్ట్ గానే చెప్పారు. సో క్యాష్ టు బ్యాంక్ అని. కేబీబీ. సో ప్రాబ్లంలు ఇంకేమైనా ఉన్నాయండి. సో ఆఫీస్ ఇన్కమ్, సో క్యాష్ టు, సో ఇక్కడ చూసారా, సో ఆఫీస్ ఇన్కమ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రెండు ఉన్నాయండి. ఓకేనా, సో మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ ఎందుకు కనబడుతుంది లెడ్జర్ అకౌంట్స్ లో? లెడ్జర్ అకౌంట్స్ లో మనం ఎండ్ ఆఫ్ లిస్ట్ ఎందుకు కనబడుతుంది? సో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి బాలాజీ గారు కరెక్ట్ అండి, ఎందుకంటే మనం లెడ్జర్స్ వేయాలండి. సో చూడండి, ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలంటే ఆప్షన్ చెప్పాను కదండి, ఎప్పుడైనా సరే ఎడిట్ చేసుకోవాలంటే మనకి మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం కదా. సో దాని కింద మనకి ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఓకేనా, అక్కడ ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనము అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి కదా ఆఫీస్ ఇన్కమ్ అనేది. సో ఆఫీస్ ఇన్కమ్ అనేది ఏమవుతుందండి, అకౌంట్స్ గ్రూప్ లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. అదే విధంగా మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా మనం యాడ్ చేయలేదు కదా లెడ్జర్ లో. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఇప్పుడు చూద్దామా మళ్ళీ ఒకసారి మనం. సో ఓచర్స్ లోకి వెళ్ళి, ఇందాక మనం ఆఫీస్ ఇన్కమ్ కదా నన్ను అనుకుంది, సో రిసిప్ట్ కదా, సో క్యాష్ టు ఆఫీస్ ఇన్కమ్ ఇప్పుడు వచ్చింది చూసారా. సో మనకి ఇందాక లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ లో ఎండ్ ఆఫ్ లిస్ట్ అని వచ్చింది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ అనేది ఉంది కదా. క్లియర్ కదా మీకు పాయింట్స్? ఓకేనా, సో మనం ఎప్పుడైనా సరే ఓచరింగ్ చేసేటప్పుడు ముందు వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లెడ్జర్స్ మనం ఎంటర్ చేస్తేనే మనకి ఓచరింగ్ లో మనకి డిస్ప్లే ఇస్తాయండి. లేదంటే మనకి ఆప్షన్ చూపిదు, ఇందాక చూపించినట్టు మనకి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అని చూపిస్తుంది. ఓకేనా, సో ఆఫీస్ ఇన్కమ్, సో ఎంత అండి అమౌంట్, 20,000. సో నెక్స్ట్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి, ఇది పేమెంట్ కదా మనకి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సో అమౌంట్ ఎంత, 10,000. సో ప్రాబ్లమ్స్ లో అన్ని ఓచర్స్ మనం క్రియేట్ చేసాం కదా. సో ఇంకేం ఓచర్స్ లేవు నాకు తెలిసి. ఓకేనా, సో ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్ చూద్దామా. సో చూడండి, సో బ్యాలెన్స్ షీట్ లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చింది, 10,000. ఓకేనా, నేను ఇక్కడ మెటీరియల్ మీకు ఇవ్వలేదు ఆన్సర్స్, చూడండి ఆన్సర్స్ ఇవ్వలేదు. ఓకేనా, ఆన్సర్స్ ఇవ్వకపోయినా సరే మనం ఏదైతే మనం ప్రాసెస్ చేసామో అదంతా కరెక్ట్ గానే చేసాం కదా.
సో అందుకని మనం చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కరెక్ట్ కాబట్టి నేను ఆన్సర్స్ ఇవ్వలేదు. ఓకేనా. నెట్ ప్రాఫిట్ 10,000 వస్తుంది. అదే విధంగా మనకి బ్యాలెన్స్ షీట్ కూడా 1,80,000. సో ప్రాబ్లమ్ సరిపోయిందండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో కాంట్రా ఎంట్రీస్ కొత్త సబ్జెక్ట్ కాబట్టి మీకు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో ఫస్ట్ ప్రాబ్లంలో కొంచెం డౌట్ ఉన్నా కూడా మీకు సెకండ్ ప్రాబ్లంలోకి కొంచెం ఐడియా వచ్చి ఉండాలి మీకు. తేజస్ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి మీకు బ్యాలెన్స్ షీట్ చెప్పాను కదా ఎలా చూడాలనేది. చూడండి ఒకసారి. సో మనకి నార్మల్గా ఫస్ట్ టైం గేట్ ఆఫ్ టాలీ డిస్ప్లే వస్తుంది కదా. ఇక్కడ మనకి 4 టైప్స్ ఉన్నాయండి. మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలైజర్స్ అండ్ రిపోర్ట్స్. రిపోర్ట్స్లో చూసారా, రిపోర్ట్స్లో ఫస్ట్ పాయింట్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ. రిపోర్ట్స్లో ఫస్ట్ పాయింట్ అయినటువంటి మనకి బ్యాలెన్స్ షీట్. ఓకేనా. తేజస్ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి క్లియర్ కదా ప్రాబ్లం. అవునండి బాలాజీ గారు గుంటూరు డిస్టిక్ నుంచి లయబిలిటీ సైడ్ వచ్చింది కదా ప్రాఫిట్ అనేది. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో కాంట్రా ఎంట్రీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ వేరే టాపిక్ మూవ్ అవుతున్నాం మనం. ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్ చెప్పుకున్నాం కదా మనం. ఆ టాపిక్లోకి మూవ్ అయిపోదాం. సో ఒక్కసారి 5, 6 వాచర్సా. సో 5, 6 ప్రాబ్లమ్స్ అంత డిఫికల్టీ ఏం లేదండి యాక్చువల్గా. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అనుకున్నాం. అంటే ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్కి ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, ఆ ల్యాండ్ని మనం అమ్మేస్తున్నాం. త్రూ ఏంటి, మనం జనరల్గా ల్యాండ్ మనం క్యాష్ ద్వారా అమ్మచ్చు. ఇక్కడ ప్రాబ్లంలో వాడు ఏమి ఇచ్చాడు, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా. సోల్డ్ అయితే ఏంటి, మనం ల్యాండ్ అమ్మితే ఏంటి, మనకి ఆర్గనైజేషన్కి డబ్బులు వస్తాయి కదా. సో అందుకని మనం రిసిప్ట్ వేసుకున్నాం. మనకి డబ్బులు క్యాష్ రూపంలో వస్తున్నాయా, లేదు కదా, బ్యాంక్ రూపంలో అనుకున్నాం. అందుకని మనం బ్యాంక్ని డెబిట్ చేసుకున్నాం. ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. ఓకేనా. బ్యాంక్ అకౌంట్ టు ల్యాండ్ అకౌంట్. సో 6th పాయింట్ కూడా అంతేనండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఓకేనా. మనకి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనకి క్యాష్ అవసరమైనవి, అందుకని మనం క్యాష్ తెచ్చుకుంటున్నాం. క్యాష్ తెచ్చుకున్నప్పుడు ఏంటి, మనం మనీ అనేది లోపలికి వస్తున్నాయి కాబట్టి డెబిట్ చేసాం మనం. ఓకేనా. బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది క్రెడిట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేసాం. క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ డౌట్స్ ఉన్నాయండి మీకు? క్లియరే కదా. సో కాంట్రా ఎంట్రీస్ ఎక్కడెక్కడ వాడతామంటే, సో కడప డిస్టిక్ నుంచి మధుకిరణ్ గారు. సో కాంట్రా ఎంట్రీ మనకి 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లంలో క్యాష్ డిపాజిట్ అన్నా లేదంటే క్యాష్ విత్డ్రాల్ అన్నా, ఈ 2 పాయింట్స్ అండి. ఈ 2 పాయింట్స్ మనకి ప్రాబ్లమ్స్లో ఎప్పుడు రిపీట్ అయినా సరే, మనకి క్యాష్ డిపాజిటెడ్ అయినా సరే క్యాష్ విత్డ్రాల్ అయినా సరే మనకి కాంట్రా ఎంట్రీలో పోస్ట్ చేసుకుంటాం. ఓకేనా. డిపాజిట్ ఆర్ విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్ కరెక్ట్ అండి బాలాజీ గారు గుంటూరు డిస్టిక్ నుంచి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో జగదీష్ గారు గుంటూరు డిస్టిక్ నుంచి సెంట్రల్ క్రియేటర్ అండ్ డెబిటర్ అండి. సో ముందు కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు. అక్కడ ప్రాబ్లమ్స్లోకి వచ్చినప్పుడు నేను కంపల్సరీగా ఆ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. ఓకే అండి జగదీష్ గారు, థ్యాంక్ యూ. సో ప్రసన్న గారు కర్నూలు డిస్టిక్ నుంచి, సార్ ఫిక్స్డ్ అసెట్స్ పాయింట్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏముండదండి. సో ఫిక్స్డ్ అసెట్స్ మనం చూడగలం, కానీ ఫిక్స్డ్ అసెట్స్ ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయలేం కదా. ఇప్పుడు సపోజ్ బిల్డింగ్ ఉంది, సో బిల్డింగ్ని మనం తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టలేం కదండి. ఓకేనా. సో ఏదైతే మనకి కంటికి కనిపించి మూవ్ చేయడానికి వీలు లేకుండా ఉంటాయో వాటిని మనం ట్రీటెడ్ యాజ్ కరెంట్ ఫిక్స్డ్ అసెట్స్ అనుకున్నాం. ఓకేనా. సో క్లియర్ కదా మీకు పాయింట్? అవునండి రమేష్ గారు, టాంజిబుల్ అసెట్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్.
ప్రసన్న గారు ఇంకా మీకు అర్థం కాలేదా పాయింట్? సో ఇప్పుడు మనకు ఒక బిల్డింగ్ ఉందండి ఆర్గనైజేషన్కి, ఓకేనా? ఆర్గనైజేషన్కి బిల్డింగ్ ఉంటే మనం బిల్డింగ్ని మనం చూడగలం. ఆ బిల్డింగ్ని తీసుకువెళ్ళి అంటే మనం వేరే ప్లేస్కి మూవ్ చేయగలమా? మూవ్ చేయడానికి ఉండదు కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ పోస్టెడ్ ఇన్ లయబిలిటీ సైడ్ అంటున్నారు. ఓకే, సో ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ పోస్టెడ్ ఇన్ లయబిలిటీ సైడ్. మనకి లయబిలిటీ సైడ్ ఎందుకు వస్తాయండి? ఫిక్స్డ్ అసెట్స్ అయినా కరెంట్ అసెట్స్ అయినా. ఓకేనా, మనకి అసెట్ సైడే వస్తున్నాయి. ప్రసన్న గారు కర్నూలు డిస్టిక్ నుంచి. సో కడప డిస్టిక్ నుంచి కిషోర్ గారు సెకండ్ ప్రాబ్లం అండి. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి కాంట్రాక్ట్ గురించి? సో మీకు వీడియోస్ అన్ని కూడా నో ప్రాబ్లం అండి, ఛానల్ నేమ్ అనేది మీకు ఇచ్చేస్తాము, మీరు వీడియోస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఓకేనా? బట్ క్లాసెస్ మనకి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి సో ముందు ముందు మీకు వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. ఓకే, నో ప్రాబ్లం. సో మీకు నాకు కొంతమంది సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో నేను సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయనా, లేదంటే ఇంకో టాపిక్కి మూవ్ అవునా? చెప్పండి, మీరే చెప్పండి. నెక్స్ట్ టాపిక్. సో అందరూ కూడా నెక్స్ట్ టాపిక్ అనే ఎక్కువ మంది టైప్ చేశారు కాబట్టి సో నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతున్నాను. చూడండి, లెస్ అమౌంట్ పోస్టింగ్ కూడా సేమ్. మనం ఏదైనా సరే మన తప్పు అనేది ఆర్గనైజేషన్లో బిల్లు జనరేట్ అవ్వక ముందే మనం అనాలిసిస్ ప్రకారం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనం షేర్ చేసేస్తాం అమౌంట్ అనేది. తర్వాత మనకేంటి, బిల్ జనరేట్ అవుతుంది, ఓకేనా? అప్పుడు తక్కువ ఉంటుంది లెస్ అమౌంట్ అంటే, మనం ఎక్కువ మెన్షన్ చేసి ఉంటాం ప్రాబ్లంలో. సో అట్లాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు, మనకి ఎర్రర్స్ రెక్టిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి ప్రాబ్లంలో ఎలా సాల్వ్ చేయాలనేది టాపిక్ అండి. సో కొన్నిసార్లు రాంగ్ ఎంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్తున్నాం కదా. సో అట్లాంటిది మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వేయాల్సింది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వేసిన, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో తీసుకొచ్చి మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేసిన, సో అవి కూడా మనకి ప్రాబ్లమేటిక్ ప్రకారం తప్పే కదా. సో ఈ ఎర్రర్స్ని మనం సాల్వ్ చేయడానికి మనకి ఎర్రర్స్ రెక్టిఫికేషన్ టాపిక్ యూజ్ అవుతుందండి. సో థియరిటికల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి ఇక్కడ. సో ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్లో. సో దానికంటే ముందు మేడం మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేశారు. సో అందరు కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఫిల్ చేయండి డైలీ, ఓకేనా? ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది కూడా మీకు డైలీ అటెండెన్స్ అనమాట. ఓకేనా గైస్? గైస్ ప్రాబ్లంలోకి వెళ్దామా, లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఎర్రర్స్ రెక్టిఫికేషన్స్లో. సో వైజాగ్ నుంచి తేజేష్ గారు చెప్పండి, డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఫోర్త్ పాయింట్ అంటున్నారు రాంగ్ ఎంట్రీస్ అండి.
ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్స్ లో సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకి రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ప్రాబ్లంలో ఒక పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఓకేనా రాంగ్ ఎంట్రీస్ అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని డైరెక్ట్ ఇన్కమ్స్ అని రెండు ఉంటాయి కదా. ఇప్పుడు జనరల్గా మనకి రిసిప్ట్ అనేది తీసుకెళ్ళి మన పేమెంట్లు వేసామనుకోండి, మనకి ఏమవుతుంది బ్యాలెన్స్ ఇండెఫిషియన్సీ వస్తుంది కదా. అదే విధంగా పేమెంట్లో తీసుకొచ్చి మనం రిసిప్ట్ వేసామనుకోండి, సో ఇట్లాంటి పోస్టింగ్స్ అన్ని ఉన్నప్పుడు మనకి ప్రాబ్లంలో సో వాటిని ఏమంటాం మనం రాంగ్ ఎంట్రీస్ అంటాం. ఆ ఎంట్రీస్ని మనం కరెక్షన్ చేయడానికి మనకి ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అన్నారు. సో ఆర్గనైజేషన్స్లో ఎర్రర్స్ అనేవి చాలా నార్మల్గానే జరుగుతూ ఉంటాయండి. కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్రర్స్ అనేవి సహజం అనమాట. ఓకేనా, ఆ ఎర్రర్స్ని మనం ఎలా అయితే రెక్టిఫై చేస్తామో అది ప్రాబ్లం మనకి. సో సెకండ్ పాయింట్ అంటారు ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అండి. ఇప్పుడు జనరల్గా మనకి ప్రాబ్లంలో ఒక అమౌంట్ ఇస్తారు ఓకేనా, మనకి బేసికల్గా ఆర్గనైజేషన్కి సో చాలా మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇప్పుడు సపోజ్ ఒక మంత్లీ సేల్స్ కానీ మన పర్చేస్ కానీ చూసుకున్నప్పుడు అండి కొన్నిసార్లు మనకి బిల్ అనేది ఇంకా రిసీవ్ అవ్వదండి కంపెనీకి. సో బిల్లు రిసీవ్ అవ్వకపోయినా మనం అమౌంట్ అనేది ప్రాబ్లమేటిక్లో వేసేస్తూ ఉంటాం. సో బిల్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదైతే అమౌంట్ వేసామో బిల్లు దానికన్నా తక్కువ వస్తుందండి. ఎందుకంటే మనం బిల్లుని చూసి ఎంటర్ చేయలేదు కదా, జస్ట్ మనం ఇమాజిన్ చేసుకొని మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నాం ఓకేనా, మనం అనాలిసిస్ చేసినప్పుడు అది కొద్దిగా తప్పులు అవుతాయండి. ఓకేనా, బిల్ చూసి మనం ఎంటర్ పోస్ట్ చేయనప్పుడు కరెక్ట్గా మనకి పోస్టింగ్ అనేది పడుతుంది. అట్లా మనం బిల్ చూడలేదు కాబట్టి ఓవర్ అమౌంట్ పోస్టింగ్ వేసాం మనం. దాన్ని ఏం చేస్తాం మనకి ప్రాబ్లంలో కరెక్షన్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అవునండి, సింపుల్గా ఏంటంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి తేజేష్ గారు ఎడిట్ అండి. ఓకేనా, మనకి ప్రాబ్లంలో ఇట్లా పోస్టింగ్లు ఇస్తాడండి, ప్లస్ ఎర్రర్స్ కూడా ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు మనం పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది ప్రాబ్లం అండి. సో ఇక్కడ ఇంకా మీకు థియరటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, చెప్తాను. సో షేక్ అబ్దుల్ హఫీజ్ గారు నో ప్రాబ్లం అండి. యాక్చువల్గా అయితే నేను నిన్న క్లాస్ తీసుకోలేదు నేనే. ఓకేనా, సో నిన్న టాపిక్స్ ఏం చెప్పలేదండి మీకు. ఫస్ట్ 2 days టాపిక్స్ చెప్పాను, అదేవిధంగా ఇప్పుడు 3rd day, దాని గురించి వరీ అవసరం లేదు. ఓకేనా, అవునండి హరిత గారు, ప్రిన్సిపల్ ఆఫ్ ఉమేష్ అన్నాం కదా, ఎర్రర్స్ ఆఫ్ ఉమేష్ అని. ఓకేనా, సేమ్ కాన్సెప్ట్ అండి. సో మీకు థియరిటికల్గా కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లంలోకి మూవ్ అవచ్చండి. సో థర్డ్ పాయింట్ కూడా ఇందాక మీకు సెకండ్ పాయింట్ చెప్పాను కదండి. సో సెకండ్ పాయింట్ మనం ఏదైతే అనుకున్నామో బిల్లుని మనం ఊహించుకొని అనుకున్నామండి. సో బిల్ మనకి జనరేట్ అవ్వలేదు యాక్చువల్గా. సో మనకి డేట్ అయిపోతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 month తీసుకున్నాం అనుకోండి, 1 month లోపల మనం ఏదైనా ఫైలింగ్ చేయకపోతే మనం ఏం చేస్తాం, సో సమ్ అమౌంట్ ఏదోటి అమౌంట్ చేసేసి మేనేజ్ చేసేస్తుంటాం. ఓకేనా, సో అట్లా అమౌంట్లు మేనేజ్ చేసిన దాన్ని వాడు స్పెసిఫిక్గా బిల్స్ ఇచ్చినప్పుడు మనం తక్కువ అమౌంట్ మనం పోస్ట్ చేసాం. ఓకే, సో అదే విధంగా మనకి సెకండ్ పాయింట్ ఓవర్ అమౌంట్ పోస్ట్ చేసాం. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, మనం టాలీలో ఎంటర్ చేసుకున్నాం కాబట్టి దాన్ని తిరిగి మనం రీరెక్టిఫికేషన్ అనేది చేసుకోవచ్చండి. సో అది ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది మన ప్రాబ్లంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. సో రిజిస్ట్రేషన్ లింక్ మేడం గారు మీకు షేర్ చేస్తారు. ఓకేనా, సో మీకు క్లాస్ రికార్డింగ్ వీడియోస్ అనేవి కూడా మీకు ఫర్దర్గా ఛానల్ నేమ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి, నో ప్రాబ్లం వాటి గురించి. ఓకేనా, సో థియరిటికల్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో ఓకే గైస్, సో చూడండి ఇక్కడ మనకి ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా కొన్ని పాయింట్స్ ఇచ్చారు చూడండి. మిస్టర్ మహేష్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 60,000. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చిన తర్వాత మీకు కింద సో సమ్ ఎర్రర్స్ ఇచ్చారు చూసారా? ఓకేనా,
ఎర్రర్స్ మీకు కనబడుతున్నాయండి డిస్ప్లే మీద? ఓకే కదా? సో ఇందాక మీకు థియరిటికల్గా చెప్పినాం కదా, మనకి జనరల్గా ఆర్గనైజేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పని. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేయాలో మనకి ప్రాబ్లం ఇచ్చాడు కదా ఎర్రర్స్ అని చెప్పని. సో దాని ప్రకారం మనం మూవ్ అయిపోదామండి ఇప్పుడు. ఓకేనా? స్టార్టింగ్ సరే ఎప్పుడైనా సరే మనకి మిస్టర్ మహేష్ స్టార్ట్ అయిన న్యూ బిజినెస్ అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి. సో ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి ప్రాబ్లంలో మనకి? సో కంపెనీ క్రియేషన్ కదా. సో ఆల్ట్ ప్లస్ F1. సో ప్రాబ్లంలో ఏం అడిగాడు మిస్టర్ మహేష్ కదా. కంట్రోల్ ప్లస్ A. సో చూడండి లెఫ్ట్ సైడ్ మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో సో నేమ్ ఆఫ్ ది కంపెనీ కింద మిస్టర్ మహేష్ అనేది హైలైట్ అయింది. ఓకే కదా. సో సెకండ్ పాయింట్ అయినటువంటి లెడ్జెస్ లోకి వెళ్ళిపోదాం కదా. అకౌంట్స్ ఇన్ఫో లెడ్జెస్ మల్టిపుల్ లెడ్జెస్ అండి. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు చూడండి. సో మిస్టర్ మహేష్ సో అండర్ క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ చూడండి ల్యాండ్ పర్చేజ్ అండి. సో ల్యాండ్ ఏమవుతుంది మనకి గ్రూప్ ఆఫ్ లెడ్జెస్ లో ఫిక్స్డ్ అసెట్స్ కదా. సో నెక్స్ట్ చూడండి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనకి గ్రూప్ ఆఫ్ అండర్ ఏమవుతుంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్ అండి. సో పవర్ బిల్ పెయిడ్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ చూడండి సో కమిషన్ రిసీవ్డ్ అండి. సో కమిషన్ రిసీవ్డ్ ఏమవుతుంది మనకి? సో మనకి రిసీవ్ అవుతుంది కమిషన్ రిసీవ్డ్. ఓకే. సో అందరు కూడా కరెక్ట్ గానే ఇచ్చారు ఆన్సర్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా. సో ప్రాబ్లంలు ఇంకేమైనా ఉన్నాయండి? మనం లెడ్జెస్ చేయాల్సిన ఇంకేమైనా ఉన్నాయా ప్రాబ్లంలో? చూడండి ఒకసారి ప్రాబ్లమ్స్ లో ఇంకా మనం లెడ్జర్స్ యాడ్ చేయాల్సిన ఉన్నాయా? సో ఎర్రర్స్ లెడ్జర్స్ యాడ్ చేయాలండి. సో ఫస్ట్ మీకు మనకి ప్రాబ్లంలో ఎలా అయితే అడిగాడో అంతవరకు నేను లెడ్జర్స్ క్రియేట్ చేసి తర్వాత ఎర్రర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంతవరకు నేను సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వోచర్స్కి వెళ్ళిపోదాం. సో వోచర్స్లో మిస్టర్ మహేష్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ అంటున్నాడండి. 60,000. సో ఆల్వేస్ మనకి బిజినెస్ అయినా క్యాపిటల్ చెప్తున్నాం కదా రిసిప్ట్ అని. సో క్యాష్ టు మిస్టర్ మహేష్. సో ఎంత అండి? 60,000. ఓకేనా? నెక్స్ట్ చూడండి ల్యాండ్ పర్చేజ్ అండి. సో మనం ల్యాండ్ కొంటుంటే డబ్బులు అనేవి బయటికి వెళ్తాయి కదా. సో పేమెంట్కి షార్ట్ కట్ కి F5.
సో ఎంత అండి ల్యాండ్ 20,000 కదా. సో నెక్స్ట్ చూడండి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఆర్గనైజేషన్కి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా మనం చెప్పుకున్నాం కదా పేమెంట్ అని. సో క్యాష్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి 10,000. సో నెక్స్ట్ చూడండి పవర్ బిల్ పెయిడ్ అండి. ఆర్గనైజేషన్కి మంత్లీ పవర్ బిల్స్ కూడా వస్తాయి కదా, మనం పవర్ మెయింటైన్ చేస్తున్నందుకు ఆర్గనైజేషన్స్లో. సో ఆ పవర్ బిల్ పేమెంట్ చేస్తున్నా కూడా మనకి పేమెంటే కదా. సో పవర్ బిల్ ఎంత అండి 2,000. సో నెక్స్ట్ చూడండి కమిషన్ రిసీవ్డ్ అండి. ఇదేమవుతుంది మనకి రిసిప్ట్ కదా, కమిషన్ మనకి వస్తుంది. సో క్యాష్ అకౌంట్ టు సో కమిషన్ అకౌంట్. సో ఎంత అండి 500. ఓకేనా. సో ఇద్దరితో ప్రాబ్లమ్స్లో ఇచ్చిన మనం వోచర్స్ అన్ని క్రియేట్ చేసామండి. ఓకే, కానీ కొన్ని ఎర్రర్స్ ఇచ్చాడు చూడండి కింద. సో ఆ ఎర్రర్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ దాకా ఇచ్చిన ప్రాబ్లంలో నెట్ లాస్ వచ్చిందండి మనకి 11,500. సో చూడండి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో వచ్చిందా నెట్ లాస్ రైట్ సైడ్నా. సో స్క్రీన్ అందరికి షేర్ అవుతుంది కదా. సో మనం ఇందాక దాకా చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. సో లయబిలిటీ సైడ్ వస్తే మనం ప్రాఫిట్ అనుకున్నాం, అదే రకంగా ఎసెట్ సైడ్ వస్తే కనుక మనకి నెట్ లాస్ అనుకున్నాం కదా. సో చూడండి ఇక్కడ నెట్ లాస్ 11,500. సో డిస్ప్లే అయింది కదా. ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లంలో కొన్ని ఎర్రర్స్ ఇచ్చాడు. సో ఆ ఎర్రర్స్ని మాడిఫై చేయడం వల్ల మనకి ప్రాఫిట్ ఎలా మారుతుంది అనేది చూద్దామండి. సో ప్రాబ్లంలో ఎర్రర్స్ ఏమి ఇచ్చాడు. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ 40,000 అండి. ఓకేనా. సో ల్యాండ్ అనే లెడ్జర్ మనం క్రియేట్ చేసామా. సారీ లెడ్జర్స్లోకి వెళ్ళిపోదాము. సో చూడండి ఇక్కడ. సో ల్యాండ్ అనే మనకి లెడ్జర్ ఉంది కదా, ల్యాండ్ అనే లెడ్జర్ మనకు ఉంది ఆల్రెడీ. మనం ల్యాండ్ అనే లెడ్జర్ని మనం ఎంటర్ చేసాం. ఓకేనా. సో ల్యాండ్ అనే లెడ్జర్ మనం ఎంటర్ చేయక్కర్లేదు మళ్ళీ. ఓకే. సో నెక్స్ట్ చూడండి. సో ఆఫీస్ ఇన్కమ్ పోస్టెడ్ యాజ్ ఏ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో మనకి ప్రాబ్లంలో ఏదైతే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడో అది ఆఫీస్ ఇన్కమ్ అంటండి. సో ఇందాక మీకు పాయింట్లో చెప్పుకున్నాను కదా థియరిటికల్గా రాంగ్ పోస్టింగ్ అని చెప్పని. సో ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లంలో థర్డ్ పాయింట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి కింద ఎర్రర్స్లో ఏమంటున్నాడు, అది ఆఫీస్ ఇన్కమ్, యాక్చువల్గా అయితే ఆఫీస్ ఇన్కమ్ అండి, దాన్ని పోస్టెడ్ యాజ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని అంటున్నాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి దాన్ని. సో ఎర్రర్స్ ప్రకారం మనం ఏం చేయాలండి దాన్ని ఓచర్లో. ఆఫీస్ ఇన్కమ్ పోస్టెడ్ యాజ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నదాన్ని మనం ఆఫీస్ ఇన్కమ్గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా, అంతే కదా. ఎస్ అండి, ఎడిట్ చేయాలి. సో ఆ ఎడిట్ చేయడానికి ఎలానో నేను చూపిస్తాను చూడండి. సో ఎడిట్ చేయడం కూడా నేను ఆల్రెడీ మీకు చూపించినట్టున్నానండి ఒకసారి. సో బ్యాక్ వెళ్ళేసి సో మీకు ఇక్కడ లాస్ట్లో డిస్ప్లే ఆప్షన్ కనబడుతుంది కదా, డిస్ప్లే ఎంటర్ చేసి కింద డే బుక్ ఉందండి. సో ట్రయల్ బ్యాలెన్స్ ఉంది, డే బుక్ ఉంది. ఓకేనా, డే బుక్ ఎంటర్ చేయండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా. సో మనకు ప్రాబ్లంలో ఏమంటున్నాడు ఎర్రర్లో, అది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాదండి, ఆఫీస్ ఇన్కమ్. సో పొరపాటున ఏం చేశాడు, ఆఫీస్ ఇన్కమ్ అన్న దాన్ని ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా పోస్ట్ చేసాం. సో డే బుక్లోకి వెళ్ళి జస్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మీద మనం ఎంటర్ చేస్తే చూసారా మీకు ఇక్కడ.
సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని మనకి డిస్ప్లే ఇస్తుంది కదా పేమెంట్ అనేది. ఓకేనా. సో ఇక్కడ పేమెంట్ కదా, మరి ఆఫీస్ ఇన్కమ్ అనేది మనకి ఎక్కడ జనరల్గా షార్ట్ కట్ కి ఏమవుతుందండి, ఆఫీస్ ఇన్కమ్ అనేది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం పేమెంట్ అని రాసాం. సో డిలీట్ చేయక్కర్లేదండి. ఓకేనా. మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఏదైనా ఓచర్ మనం పొరపాటుగా ఎంటర్ చేస్తే మాడిఫైయింగ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయక్కర్లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఎఫ్ఐ మీదే ఉంది కదా మనకి ఓచర్ టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే మీద మీకు విజిబుల్గా కనబడుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎఫ్ఐ ఉన్నదాన్ని సింపుల్గా F6 అని రాస్తానండి. సో ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ F6 అని షార్ట్ కట్ కి మనం యూజ్ చేసిన తర్వాత రిసిప్ట్ అయింది. ఇక్కడ కేవలం రిసిప్ట్ గా మనం F6 మార్చితే సరిపోతుందండి. ఇక్కడ ఇంకేం ఎంటర్ చేయాలి, ఒకసారి చెప్పండి. ఆఫీస్ ఇన్కమ్, ఆఫీస్ ఇన్కమ్ ఎంటర్ చేయాలి కదా. సో ఆల్రెడీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఉంది ఇక్కడ. ఓకేనా. ఆఫీస్ ఇన్కమ్ అని మనం కన్వర్ట్ చేయాలి. సో ఇందాక మీరు డేట్ అడిగారు కదా, సో ఇక్కడ మీకు ఓచర్ దగ్గర డేట్ కనబడుతుంది చూడండి. సో 1st April 2020 అని కనబడుతుంది కదా. సో నేను ఒక్కసారి F2 ప్రెస్ చేయగానే ఇది ఏమైపోయింది, సో నెక్స్ట్ డేట్ తీసుకుంటుందండి, ఓచర్ డేట్. సో స్టార్టింగ్ కూడా మీకు చెప్పాను కదా క్లాసెస్లో. సో ఓచరింగ్ డేట్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఆప్షన్ ఏంటి మన ఫంక్షన్కి, F2 అండి. ఓకేనా. సో ఇక్కడ మనం ఎంటర్ చేయగానే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఉందండి. ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఆఫీస్ ఇన్కమ్గా మార్చాలి. సో ఆఫీస్ ఇన్కమ్ అని మార్చితే సరిపోతుందండి ఇక్కడ. సో కడప డిస్టిక్ నుంచి రామతేజ గారు కరెక్ట్ అండి. సో మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నదాన్ని ఆఫీస్ ఇన్కమ్గా మారుస్తున్నాం. బట్ ఏంటంటే మనం లెడ్జర్లో ఆఫీస్ ఇన్కమ్ అనేది పోస్ట్ చేసామా, పోస్ట్ చేయలేదు కదా. సో ఫస్ట్ మనం ఏంటంటే లెడ్జర్స్లో మనం పోస్ట్ చేసిన తర్వాత మనం ఓచర్స్ తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ అనేది మనం లెడ్జర్ అసలు క్రియేట్ చేయలేదు. సో ఫస్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేద్దామండి. సో ఆల్టర్ ఆల్ ఐటమ్స్. ఇక్కడ ఏంటండి ఆఫీస్ ఇన్కమ్. సో ఏమవుతుందండి ఆఫీస్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ప్రాబ్లంలో ఇంకా లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సినవి చాలా ఉన్నాయండి. ఓకేనా. ఒకేసారి పోస్ట్ చేసేద్దాం చూడండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అనేది ల్యాండ్ లెడ్జర్ ఉంది, అవసరం లేదు. సో కమిషన్ రిసీవ్డ్ కూడా లెడ్జర్ ఉంది, అవసరం లేదు. సో శాలరీ పెయిడ్ ఉందండి ప్రాబ్లంలో మనకి. సో శాలరీ అనేది లేదు. ఓకేనా. శాలరీ అనేది కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో శాలరీ పెయిడ్ ఏమవుతుంది అండర్ గ్రూప్లో, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి అండి, రెంట్ పెయిడ్ కూడా మనం ఇంతవరకు లెడ్జర్ క్రియేట్ చేయలేదు. రెంట్ పెయిడ్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇంకేమైనా ఉన్నాయా. సో పెట్టి ఎక్స్పెన్సెస్, పెట్టి ఇన్కమ్ కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయలేదు. సో ఆ రెండు కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి కదా. సో పెట్టి ఇన్కమ్ ఏమవుతుంది మనకి, ఇండైరెక్ట్ ఇన్కమ్. అలాగే పెట్టి ఎక్స్పెన్సెస్. సో ఇదేమవుతుందండి మనకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇందాక మీరు ఒక పాయింట్ గమనించాలి. సో ఇందాక మనం లెడ్జర్స్ క్రియేట్ చేయకుండా మనం ప్రాబ్లంలోకి వెళ్ళాం. ఓకేనా. పైన ప్రాబ్లంలో మనకి ఏ విధంగా అయితే ఇచ్చాడో ఆ విధంగా వెళ్ళాం. సో ఎర్రర్స్ ఇచ్చిన వాయిస్గా మనం మార్చుకుంటున్నామండి లెడ్జర్స్ కూడా. ఓకేనా. సో ఇంకా ప్రాబ్లంలో లెడ్జర్స్ ఇంకేం లేవు కదా. జస్ట్ ఎంటర్.
సో ఇప్పుడు చూడండి, సో డే బుక్లో సో ఇందాక మనం అనుకున్నాం కదా ఆఫీస్ ఎక్స్పెన్సెస్, యాక్చువల్గా అయితే ఆఫీస్ ఇన్కమ్ అది. సో మనం ఏం చేసాం, పొరపాటున ఆఫీస్ ఇన్కమ్లో పోస్ట్ చేయాల్సింది ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా రాసాం. ఓకేనా? సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా మారిస్తే మనం ఆఫీస్ ఇన్కమ్గా కన్వర్ట్ చేయాలంటే ఫంక్షన్కి ఏంటి, F6. ఓకేనా? F6 ప్రెస్ చేయగానే ఓచర్ మారిపోయిందండి, కానీ అందులో డీటెయిల్స్ మారినాయా? డీటెయిల్స్ మారలా, డీటెయిల్స్ అలానే ఉన్నాయి. ఇప్పుడు మనం డీటెయిల్స్ మారుస్తున్నామండి. చూడండి, ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఉంది కదండి. సో మనం లెడ్జర్ క్రియేట్ చేయకపోతే ఇందాక మనకి చూపించింది ఆఫీస్ ఇన్కమ్ అనే లెడ్జర్ మనకి చేయలేదు అని చెప్పని. ఇప్పుడు మనం ఎంటర్ చేసుకున్నాం కదా, సో సింపుల్గా ఆఫీస్ ఇన్కమ్ చేయిందని చూడండి అండి. ఇందాక పేమెంట్లో ఉంది, ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది. ఇప్పుడు చూసారా, ఆఫీస్ ఇన్కమ్గా మనం ఎప్పుడైతే కన్వర్ట్ చేసామో అది ఓచర్ టైప్లో కూడా రెసిపీగా మారిపోయింది. ఇక్కడ డౌట్ ఏమైనా ఉందండి మీకు గైస్? ఇక్కడ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సో ప్రాబ్లంలో యాక్చువల్గా ఆఫీస్ ఇన్కమ్ ఇవ్వాలండి. సో మనం ఏం చేసాం, దాన్ని ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా మార్చాం. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా మార్చిన దాన్ని ప్రాబ్లంలో ఎర్రర్స్ ఇచ్చాడు కదా, ఎర్రర్స్ ప్రకారం మళ్ళీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనం ఏదైతే మనం పోస్ట్ చేసామో దాన్ని తిరిగి మళ్ళీ మనం ఆఫీస్ ఇన్కమ్గా మార్చామండి. త్రూ ద హెల్ప్ ఆఫ్ లెడ్జర్స్ యాడ్ చేసుకున్నాం. అదే విధంగా మనం షార్ట్ కట్ కీస్ మార్చుకొని మనం ఆఫీస్ ఇన్కమ్గా మార్చాం. దాని ప్రకారం మనకి ఓచర్ టైప్ కూడా ఏమైపోయింది, రిసిప్ట్ అని ఎంటర్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి అండి ప్రాబ్లంలో. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ 40,000 అండి. ఓకేనా? ఇక్కడ ల్యాండ్ పర్చేస్ 20,000 ఇచ్చాడు ప్రాబ్లంలో. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ 40,000. సో మనకి లెడ్జర్ ఉంది కాబట్టి ఓచర్లో ప్రాబ్లం లేదండి దీని గురించి. సో మనం డైరెక్ట్గా ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే ఏంటి, మనం ల్యాండ్ని అమ్మేసాం. అమ్మితే మనకి క్యాష్ ఏమవుతుందండి, ల్యాండ్ని అమ్మితే మనకి క్యాష్ ఏమవుతుంది. సో మీకు డే బుక్ గురించి నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి ప్రాబ్లం చెప్పండి ఒకసారి. సో ల్యాండ్ అమ్మితే మనకి క్యాష్ ఏమవుతుంది, ఆర్గనైజేషన్కి వస్తుంది కదా, వస్తుంది. కాబట్టి మనకి రియల్ ప్రిన్సిపల్ ప్రకారం ఏమవుతుంది, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ప్రకారం మనకి క్యాష్ వస్తుంది కాబట్టి సో రిసిప్ట్ కదా. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటున్నాడు ఇక్కడ. సో సోల్డ్ అయితే ఏంటి, క్యాష్ వస్తుంది మనకి, క్యాష్ టు ల్యాండ్. సో ఎంత అంటున్నాడండి అమౌంట్, 40,000. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, పవర్ బిల్ పెయిడ్ అండి 500 రూపీస్. సో మనం ఆల్రెడీ ప్రాబ్లంలో ఎంత పే చేసామండి, 2,000 పే చేసాం. సో ఇందాక చెప్పాం కదా లెస్ అమౌంట్ పోస్టింగ్ అని మీకు థియరిటికల్గా. సో అలా కాదండి, పవర్ బిల్ 2,000 కాదు, మనకి ఎర్రర్స్లో ఏమంటున్నాడు, 500 మాత్రమే అంటున్నాడు. ఓకేనా? సో అందరు రిసిప్ట్ అని పెట్టారు ఏంటండి. సో పవర్ బిల్ పేడ్ అంటే మనకి పేమెంటే కదా, సో అందరూ రిసిప్ట్ అని ఎందుకు పెట్టారు. నేను ఇక్కడ జస్ట్ అమౌంట్ మాత్రమే చేంజ్ చేస్తున్నానండి, ట్రాన్సాక్షన్ చేంజ్ చేయట్లేదు ఇక్కడ. ఓకేనా? ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, 2,000 అని ఇచ్చాడు ప్రాబ్లంలో మనకి పవర్ బిల్ పేడ్. ఇక్కడ ఎర్రర్స్లో ఏమి ఇచ్చాడు, పవర్ బిల్ 2,000 కాదండి 500 మాత్రమే ఎంటర్ చేయాలి అని చెప్పాడు. ఇక్కడ మనం ఓచర్ అయినా చేంజ్ చేస్తున్నామా, లెస్ అమౌంట్ పోస్టింగ్ అండి, ఓచర్ ఏం చేంజ్ చేయట్లేదు, ఓన్లీ అమౌంట్ మాత్రమే మనం మారుస్తున్నాం. ఓకేనా? సో ఇందాక డే బుక్ అడిగారు కదా ఎలా చెప్పాలా ఏంటని చెప్పని. సో ఇక్కడ మనం డే బుక్లోకే వెళ్ళి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి చెప్తున్నాను మళ్ళీ వినండి. సో ఎస్కేప్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్స్ అండ్ ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్ అండ్ రిపోర్ట్స్. రిపోర్ట్స్లో ఫైనల్గా డిస్ప్లే ఉంది చూడండి, డిస్ప్లే ఎంటర్ ఇవ్వండి ఒకసారి. కింద ట్రయల్ బ్యాలెన్స్ అండ్ డే బుక్, సెకండ్ వన్ డే బుక్ ఎంటర్ చేయండి. మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో
అన్ని ఎంట్రీస్ కూడా ఇక్కడ డే బుక్ లో మనకి డిస్ప్లే ఇస్తాయండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి పవర్ బిల్ పెయిడ్ ఎంత అనుకున్నాం మనం, ఎర్రర్స్ లో 500. సో మనం ఏం చేసాం, ప్రాబ్లంలో 2000 అనుకున్నామండి. ఓకేనా? దాన్ని సింపుల్ గా ఎడిట్ చేసేయండి ఇక్కడే. సో 500 సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి పవర్ బిల్ పెయిడ్ ఎంత వచ్చింది మనకి, 500. ఎర్రర్స్ లో చేంజ్ అయింది కదా. సో దీన్ని మనం లెస్ అమౌంట్ పోస్టింగ్ అనుకున్నాం. ఓకేనా? ప్రాబ్లం థియరిటికల్ ప్రకారం. సో నెక్స్ట్ చూడండి ప్రాబ్లంలో కమిషన్ రిసీవ్డ్ 15,000 ఇచ్చాడండి ఎర్రర్స్ లో. మన ప్రాబ్లంలో ఎంత మెన్షన్ చేసాం, 500 మాత్రం మెన్షన్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఎర్రర్స్ లో రీరెక్టిఫై చేసుకోవాలి కదా. రీరెక్టిఫై చేసుకోవాలంటే ఎలా అంటే, ఇప్పుడు చెప్పాను కదా డే బుక్ లోకి వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పని. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్. సో కమిషన్ రిసీవ్డ్ 500 ఎంటర్ చేసాం కదండి. ఓకేనా? 500 కాదు 15,000 అంటున్నాడు. ఇక్కడ రెండు రకాలండి. ఒకటి 500 ఉన్నదాన్ని 14,000 అంటే 500 తగ్గించుకొని 14,500 ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే మనకి డైరెక్ట్గా ప్రాబ్లంలో ఇచ్చాడు కదా 15,000 అని, సో అదైనా మనం ఎంటర్ చేసుకోవచ్చండి. చూసారు ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ ఎంత ఉంది, ఇక్కడ డే బుక్ లో 15,000 అని ఉంది. ఓకేనా? సో ఇది కరెక్టా కాదా అండి? సో నేను 5,000 15,000 చేశాను, ఇది కరెక్టా కాదా? సో ఒకళ్ళు మాత్రమే పెట్టారు ఇక్కడ 14,500 అని. సో యాక్చువల్గా ప్రాబ్లంలో ఇచ్చింది 500 అండి. సో ఎర్రర్స్ లో వచ్చింది అది 500 కాదు 15,000 అంటున్నారు. ఓకేనా? సో మనం దాన్నే ఇక్కడే మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదండి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ఎర్రర్. సో రెంట్ పెయిడ్ 1,500 అంటున్నాడండి. సారీ శాలరీ పెయిడ్ 2,000 అంటున్నాడు. సో మనకి ప్రాబ్లంలో అసలు శాలరీ ఉందా అండి? సో శాలరీ అనేది కానీ రెంట్ కానీ ఏం లేదండి ఇక్కడ. ఓకేనా? సో డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు మనం వోచరింగ్లో. సో పేమెంట్లో శాలరీ పెయిడ్ ఎంత అండి, 2,000 కదా. సో నెక్స్ట్ చూడండి రెంట్ పెయిడ్ 1,500 అండి. సో రెంట్ పెయిడ్ కూడా ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి నేను డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను. ఎంతండి, 1,500. ఓకేనా? సో పెట్టి ఎక్స్పెన్సెస్ పెట్టి ఇన్కమ్ కూడా మనకి ప్రాబ్లంలో ఏం ఇవ్వలేదు కదా. సో డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు. పెట్టి ఇన్కమ్ అయితే మనం అనుకున్నాం కదా రిసిప్ట్ అని. సో పెట్టి ఇన్కమ్ ఎంతండి, 3,000. సో పెట్టి ఎక్స్పెన్సెస్ అండి, సో పెట్టి ఎక్స్పెన్సెస్ మనకి 500. సో ఓకేనా? సో మనకి ప్రాబ్లంలో ఇచ్చిన డౌట్స్, ఫస్ట్ ప్రాబ్లమ్స్లో ఇచ్చిన లెడ్జర్స్ వోచర్స్ మనం క్రియేట్ చేసేసుకున్నాం. అదే విధంగా ఎర్రర్స్ కూడా మనం పోస్ట్ చేసుకున్నామండి. సో ఇంకేమన్నా ఇక్కడ ఎర్రర్స్ వోచర్స్ ఏమైనా టైప్ చేయాల్సి ఉన్నాయా ఇక్కడ? సో ఈ ప్రాబ్లం సంబంధించి మనం వోచర్స్ కానీ లెడ్జర్స్ కానీ అన్ని క్రియేట్ చేసుకున్నామండి. ఇంకేమన్నా లెడ్జర్స్ కానీ వోచర్స్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుందా? ఏమీ లేదు కదా.
సో ఫైనల్గా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి అండి, బ్యాలెన్స్ షీట్లో నెట్ ప్రాఫిట్ అనేది ఎంత ఇచ్చాడు? సో 20,500, 23,500. సో ఇందాక మనకి ప్రాబ్లమ్స్లో ఎర్రర్స్కి ముందు ఏమి ఇచ్చాడు? సో మనకి ఎసెట్ సైడ్ వచ్చింది, గుర్తుంది కదా, 11,500 అని. సో ఆఫ్టర్ ఎర్రర్స్ తర్వాత మన కంపెనీ ఏమవుతుంది? లాస్లో ఉన్న కంపెనీని మనం ప్రాఫిట్స్లోకి వచ్చేసినాయి, చూసారా? సో 23,500. ఓకేనా? అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ కూడా చూడండి, 1,03,500. ఓకేనా? సరిపోయింది కదా, 1,03,500. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? సో టాపిక్ అయితే మనం చెప్పేసుకున్నాం, ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అని. ప్రాబ్లమ్స్లో వాడు ఎలా అయితే అడుగుతాడో దాని ప్రకారం మనం లెడ్జర్స్, వోచర్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ అదే విధంగా వాళ్ళు కింద స్పెసిఫిక్ ఎర్రర్స్ కూడా అడుగుతారు. ఆ ఎర్రర్స్ని మనం మార్చుకోవాలండి, అంతే. మార్చుకుంటే మనకి ప్రాబ్లం అంతా కరెక్ట్గా వస్తుంది. సో అర్థమైందా ప్రాబ్లం? సో ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎర్రర్స్ రెక్టిఫికేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అండి. తేజస్ గారు, ఆ రియల్ టైంలో కూడా మనం ఎర్రర్స్ చేస్తూ ఉంటామండి ఆర్గనైజేషన్లో. సో మీకు స్టార్టింగ్ అలానే చెప్పాను కదా నేను. సో జనరల్గా ఎర్రర్ అనేది సహజం అండి కంపెనీలో, మనం చేసే తప్పులైనా సరే. సో బల్క్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి ఒక్కొక్కసారి మనకి తప్పులు జరగచ్చండి. ఓకేనా? ఆ తప్పుల్ని మనం రెక్టిఫై చేసుకోవడమే మనకి ఎర్రర్స్ రెక్టిఫికేషన్. సో టాలీ సాఫ్ట్వేర్లో మనకి అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. కాకపోతే మనం చేయాల్సింది ఏంటల్లా, మనం ఎక్కడ ఎడిట్ చేస్తే ఎక్కడ మారుతుంది ఆప్షన్ అనేది మనకు తెలియాలి. ఓకేనా? ఇప్పుడు మీకు చేసి చూపించాను కదా నేను. సో లక్ష్మీ రమ్య గారు, సో బ్యాలెన్స్ షీట్లో ఒక్కొక్కసారి ఫిక్స్డ్ అసెట్స్ లయబిలిటీ సైడ్లో చూపిస్తుందండి, నో ప్రాబ్లం, దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? సో మనం ఫిక్స్డ్ అసెట్స్ గురించి మనకి బ్యాలెన్స్లో అమౌంట్ లేదు, చెక్ చేయట్లేదు కదా. సో కర్నూలు డిస్టిక్ నుంచి సో ఎర్రర్స్ గురించి రిపీట్ చేయమని అడుగుతున్నారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ ఎర్రర్స్ గురించి? సో మనకి టైం కూడా అయిపోయింది కాబట్టి సో ఎర్రర్స్ గురించి కొంతమందికి డౌట్ వస్తే చెప్పండి అండి.